పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ సన్నిధిలో మేమందరం కలిసి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని వినడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మేము ప్రార్థించడానికి మరొక సందర్భాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నిన్న ఉదయము, నిన్న రాత్రి, ఈరోజు ఉదయము మీరు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి ఆ కృపను మాకు వెల్లడపరిచి ప్రార్థన ఆత్మశక్తితో నింపి, ప్రభువా మీరు మమ్మల్ని అభిషేకించి మీరు వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి ఈ స్థలంలో మీరు అల్లాడండి, మరొకసారి మాతో మాట్లాడండి, మరొకసారి ఈ స్థలంలో మీరు కదలండి అయ్యా. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యం మాలో ప్రబలింప చేయండి. నీ వాక్యం ప్రబలును గాక, నీ వాక్యం జయం పొందును గాక. వాక్యానికి విరోధంగా పోరాడుతున్న ప్రతి బలవంతుని క్రియలు యేసు నామములో బంధిస్తున్నా, యేసు రక్తము చేత వాటి క్రియలు నిర్మూలిస్తున్నా. ప్రభువా, ఇప్పుడు మీరు మాట్లాడండి, మేము వింటామో, మీరు వింటామో. మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరే, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఆలస్యంగా వస్తారనుకోండి, మంచిగా బాగానే వచ్చారు. అయితే కొద్ది మారు మనసు వచ్చేసింది. సరే, రైట్, మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి మాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రార్థనలో మరొక కోణం. ప్రార్థన యేసు ప్రభు వారికే ప్రార్థన అవసరం అనుకుంటే మనకు కూడా ప్రార్థన ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది. యేసు ప్రభు రోజు ప్రార్థించేవారు కనుక మనం కూడా రోజు ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? కడవరి దినాల్లో శిష్యులతో ప్రభు అన్నాడు, మిగతా సమయాలు మీరు ప్రార్థన చేశారు, లేదో కాలం గడిపారు, కానీ ఇప్పుడు అంత్యకాలం, కడవరి కాలం, మీరు శోధనలో ప్రవేశింపకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థించండి. ఇప్పుడు కడవరి కాలంలో భయంకరమైన శోధన, శ్రమ ఎక్కడ చూసినా. కాబట్టి దేవుని ప్రజలంగా మనము మెలకు కలిగి ప్రార్థించినప్పుడు ఈ శోధన నుంచి మనం తప్పించుకోగలుగుతామని మొదటి దినాన్న, మొదటి రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు ఉదయకాల సమయంలో మనసుతోనూ ప్రార్థించాలి, ఆత్మతోనూ ప్రార్థించాలి. మనసుతో ప్రార్థించిన ఒక విషయాన్ని, సందర్భాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని ప్రార్థన చేయమన్నప్పుడు మన మనసుతో ప్రార్థన చేస్తాం. ఆత్మస్వరూపుడు మనకు ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకు? ఈ అంత్య దినాల్లో ప్రార్థనలో ఆత్మలో ప్రార్థించాలంటే మన శత్రువైన అపవాది, కంటికి కనబడని వాడు ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మన కంటికి కనబడిన శత్రువు మనకు విరోధంగా పోరాడుతున్నారు. మీరు పోరాడుచున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ కదా, దురాత్మ సముఖములతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాడుతున్నాము. ఈ పోరాటం మనుషులుగా మనం పోరాడితే పోయేది కాదు. కనుకని పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ నరుని ఆత్మను అభిషేకించి ఈ శత్రువు మీద పోరాటాన్ని కొనసాగించి జయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఎప్పుడు మనస్కరించవలసిన కార్యం, ఏదో పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడంటే ఏదో ఒక భాష మాట్లాడడానికి కొరకు, ఇది 5 నిమిషాలు మనం ప్రార్థన చేపించి పారిపోవడానికి కాదు. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక అసాధారణమైన కార్యం చేయుట కొరకు మనుష్యుల్ని వాడుకున్నారు. దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు ఒక అసాధారణమైనటువంటి కార్యం జరిగేది. అసాధారణమైన శక్తి వారు పొందుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా ఒక అసాధారణమైన కార్యాన్ని జరిగించేవారు. ఆ తర్వాత పని ముగించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని తుదముట్టించి వెళ్ళిపోయేవారు. అయితే యేసు ప్రభు అన్నారు, పాత నిబంధన కాలంలా కాదు, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మీతో ఉంటారు. సదాకాలం మీతో ఉండడం గల కారణం ఏంటంటే ఎల్లప్పుడూ సాతాను గర్జించు సింహంలాగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఆయన ఎట్లా జయించాలి, వాడి తంత్రములు ఎట్లా మీరు తెలుసుకోలేరు కనుక
పరిశుద్ధాత్మ దేవుడు తానే మిమ్మల్ని స్వాధీనపరుచుకొని అపవాది కుయుక్తిగల పన్నాగాల్ని మీకు చూపించి దానికి విరోధంగా మిమ్మల్ని ప్రార్థనలో పురిగొల్పి పోరాడి ప్రార్థనలు నడిపించి వాటి నుంచి జయం పొందించడం కొరకే దేవుడు తన అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఇది మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు. ఇప్పుడు మాచర్ల పట్టణం మారడం అన్నది, సమాధానంగా ఉండడం అన్నది ఒకవేళ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఈ పట్టణ వాస్తవ్యులకే ఇది ఒక అసాధారణమైన అసంభవమైన కార్యంగా కనపడవచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి విజ్ఞాపన చేసి ఈ పట్టణంలో సమాధానాన్ని తీసుకుని రావడం ఆయనకి అల్పమైన కార్యం, స్వల్పమైన కార్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఆశపడాలి కానీ పట్టణంలో సమాధానం కావాలని మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని వాడుకొని మన ప్రార్థన ద్వారా ఈ పట్టణంలో సమాధానాన్ని తీసుకొని రాగలరు. అందుకొరకే ఆయన అంటున్నాడు, బ్రద్దలైన సందులో నిలిచిన వాడు ఎవడని ఎంత విచారించిన ఒక్కడైనను, ఏ ఒక్కరైనా సరే శ్రమలకి మధ్య నిలబడి, నిద్ర ఉంటుంది కదా, మనకు నిద్ర వస్తుంది, బలహీనత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓ పక్కన లోకంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి మధ్య నిలబడి పోరాడి ప్రార్థించేవారు ఎవరు అని దేవుడు చూస్తున్నాడు. అది మనం ప్రార్థన చేయగలిగితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచిపెట్టి నన్ను వెతకి కదా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి నేను దేశమునే స్వస్థపరుస్తా. ఒక వ్యక్తి ఒక మార్పు అంట దేశానికే స్వస్థతను తీసుకుని రాగలదు. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేశంలోనే మార్పును తీసుకుని రాగలదు, శాసనాలు మార్చగలదు. మనం ప్రార్థన చేస్తే ఎటువంటిదైనా పనిచేస్తుందండి, ఎటువంటిదైనా పనిచేస్తుంది. కనుక చూడండి, దానియేలు కాలంలో శాసనం తయారు చేయబడింది. ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు, రాజుగారికే మొక్కాలని. కానీ పాపం దానియేలు గారు ఒక బానిసుడు. త్రాగుబోతులు ఎట్లయితే తాగకుండా ఉండలేరు కదా, చిన్నపిల్లలు ఎట్లయితే గేమ్స్ ఆడకుండా ఉండలేరు, అట్లాగే దానియేలుకి ఒక బానిసత్వం ఉంది. ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేయకపోతే బతకలేడు. ఆయన నెమ్మదిగా ఉండలేడు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకో, నన్ను అడిగారు అనుకోని 3 పూటలు తినకుండా బతకలేను నేను. కానీ దానియేలు గారిని అడిగాను అనుకోని 3 పూటలు తినకపోయినా పర్లేదయ్యా, నిద్రపోకపోయినా పర్లేదయ్యా, నిద్రపోవడానికి ప్లేస్ లేకపోయినా ఏసీ లేకపోయినా పర్లేదు, నేను సింహపు బోన్లో పడేసిన, పైన కూర్చోబెట్టిన, అగ్నిగుండంలో పడేసిన, ఆ టైం అవగానే నాకున్న అలవాటు ఏంటి అంటే మోకరించి ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం. కాబట్టి ఆయనకున్న బలహీనత ఏంటి అంటే మోకరించాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. అలా చేస్తేనే ఆయనకి మనస్తృప్తి. కాబట్టి ఆయన బానిసత్వం అది. కనుక ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా ఆయన బానిసత్వాన్ని మార్చలేకపోయినవి, ఆయన బానిసత్వమే చట్టాలను మార్చేసింది. హల్లెలూయా. ఆయనకున్న ప్రార్థన జీవితము చట్టాలను మార్చింది, రాజులను మార్చింది, సింహాల నోర్లు సైతం మూయగలిగింది. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఒక ప్రార్థన పరుడుగా, ప్రార్థన పర్రాలుగా జీవిస్తే ఎటువంటి గర్జించు సింహము లాంటి దెయ్యాలు లెగిచినా వాటి నోర్లను మూయించగల శక్తి, అధికారం దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నారు. నువ్వు మోకాలు వంచితే ఈ విశ్వములో ఏదైనా నీ ఎదుట వంగాల్సిందే. మన మోకాలు వంచకపోతే అవి కూడా నిటారుగా నిలబడి ఉంటాయి మన ముందే. కనుక ప్రార్థన చేయాలి. అదే గత 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ప్రార్థిస్తున్నప్పుడు మనము ఎవరితో ప్రార్థించబోతున్నాము, ఎవరితో ముచ్చటించబోతున్నాము, ఎవరితో సమయం గడపబోతున్నాము, ఆ సర్వశక్తి గల దేవుడు పరమును విడిచి భూలోకంలోకి దిగి వచ్చి మనతో మాట్లాడాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే స్తోత్రముతో కూడిన ప్రార్థన, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత పరమును విడిచి ఎక్కడ స్తుతిస్తున్నావు అక్కడికి దేవునికి సన్నిధి దిగి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించాలి. ఎట్లా గుట్టికి స్తోత్రం మనకు అదొక అలవాటు కదా. హల్లెలూయా ఏంటది? అట్లా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు.
అది కాదు. మన మనస్సుతో ఆత్మతో ఏది చేసినా ఆత్మతో సత్యముతో అది చెయ్యాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నప్పుడు పరిజ్ఞానంగా చేయకూడదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన పరలోకముల కోట్ల దూతల చేత, కెరూబులు శెరుబుల చేత, 24 పెద్దల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యం పొగడబడుతూ సమీపించరాని తేజస్సుల నివాసం చేస్తున్న సర్వశక్తి గల దేవుడు భూలోకములోకి దిగి రావాలి అంటే వాళ్ళకంటే నీ బలులు, నీ స్తుతి బలి శ్రేష్టంగా ఉండాలి. వాళ్ళు పరిశుద్ధులు అంటున్నట్టుగా నువ్వు కూడా స్తోత్రం అంటే నీకని ఇక్కడే బాగుందిలే, ఆయన అక్కడ ఉండిపోతాడు. కనుక అట్లా చెప్పకుండా హృదయంతరంగంలోంచి దేవుని స్తుతించాలి. నీ కొరకు దేవుని స్తుతించాలి, నీ కుటుంబం కొరకు దేవుని స్తుతించాలి, నీ సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు దేవుని స్తుతించాలి, మీరున్న పట్టణం కొరకు చక్కగా దేవుని స్తుతించాలి. చాలామంది కంప్లైంట్ చేసే అలవాటు పడ్డాం. మీ పట్టణంలో శ్రేష్టత ఏ పట్టణంలో లేదు తెలుసా మీకు? ఇక్కడ మీ కంపెనీ ఉండేదే లేదు, ఇదివరకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేదే లేదా, మీరు స్తుతించలేదు కాబట్టి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా స్తుతించండి, మరలా కంపెనీ స్టార్ట్ అయిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, ఈ పట్టణం కొరకై స్తోత్రాలు, ఈ పట్టణంలో వ్యాపారస్తుల కొరకై స్తోత్రాలు, ఈ పట్టణంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కొరకై స్తోత్రాలు, ఈ పట్టణంలో ఎంప్లాయీస్ కొరకై స్తోత్రాలు, ఈ పట్టణంలో ఉంచిన మంచి సస్యశ్యామలమైన భూమి కొరకై స్తోత్రాలు. పక్కన ఉన్నటువంటి సిటీలో వాళ్ళు వలసెళ్ళి పని చేసుకుంటున్నారు. నేను నిన్నే అటు నుంచి వస్తున్నప్పుడు అడిగితే ఒక చోట పాస్ట్ గారు ఒకరు తెలిసిన ఉంటే ఆగాల్సి వస్తే ఆయన అంటున్నారు, అన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వలస పని చేసుకుంటున్నారు. ఈరోజు పాస్ట్ గారిని అడిగితే అన్నాడు, మా ఊరిలో వలస వెళ్ళరు, ఇక్కడే మాకు కావాల్సినంత పని మా పట్టణం చుట్టూరుతున్న గ్రామాల్లో పనులు ఉన్నాయి అన్నాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు, ఎంత మంచి దేవుడు మీకున్నాడు. కాబట్టి మీ పట్టణం కొరకు దేవుడిచ్చిన విశాలమైన సస్యశ్యామలమైన మంచి భూమినిచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మంచిని చూడండి, సాతాను పెట్టి కీడునుగా దేవుడు ఎన్నో మంచి మేలు దాచి ఉంచాడు. దాని కొరకే దేవుని స్తుతించాలి. ఆ తర్వాత మీ యొక్క మండలం కొరకు, మీ జిల్లా కొరకు మీరు దేవుని స్తుతించాలి. మీ జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీకు తెలియదు, మీ ఎన్ని జిల్లాలు ఉన్నాయో పల్నాడులో మీకు తెలియదు. అవన్నీ తెలుసుకోవాలి, చక్కగా దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్రం, తెలుగు మాట్లాడే ప్రజల కొరకు చక్కగా దేవుని స్తుతించాలి. మరి ముఖ్యంగా దేవుడు ఒక కొత్త ప్రభుత్వాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రభుత్వము మనం ప్రార్థన చేస్తేనే పని చేస్తుంది. నా భాష అర్థమవుతుందిగా మీకు? మీరు కానీ ప్రార్థన చేయకపోతే శిక్ష తప్పదు. ఎందుకని? ఇది ప్రభుత్వం గురించి నేను చెప్పట్లా. ఏ ప్రభుత్వం వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ అయినా, అమెరికాకి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా ప్రభుత్వాలు ఇవే ఇట్లాగే ఉన్నాయి. మీరు ఏదో మారిపోయాం, మనకే తప్పుడు దారిలోకి వెళ్ళిపోయి అనుకోబోకండి. రోజుకి కీడే వస్తుందిగా, మేలు రాదు. బికాస్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ప్రభుత్వాలన్నీ కూడా ఈ గొప్ప వాళ్ళు నడిచారా, ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారే, వీళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండరు, వీళ్ళు వ్యాపారస్తుల చేతుల్లో ఉన్నారు. మాకు ఇవి కావాలని అడిగితే సచ్చినట్టు వీళ్ళు చేయాలి, లేదా చంపేస్తారు. నేను చెప్పేది నిజం. బైడెన్ దగ్గర నుంచి అమెరికా రాష్ట్రపతి అని అదే పరిస్థితి. ఈరోజు ఎలన్ మస్క్ చెప్పింది చేయకపోతే ఆయన ఉండడు అక్కడ సీట్లో. అర్థమైందా మీకు? ట్రంప్ చెప్పింది వినలేదనే తీసి పక్కన పడేశారు. ఎలన్ మస్క్ చెప్పింది వినాలి, బిల్ గేట్స్ చెప్పింది వినాలి, చెప్తేనే ప్రభుత్వాలు నిలబడతాయి. ఎక్కడైనంతే మన అదాని అంబానీ చెప్పింది ఇంటేనే ప్రధానమంత్రి కూర్చుంటారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే వాళ్ళ చేతుల్లో ఉండడు నా దేవుడు, నా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో దేవుడు ఉంచడు. మనం ప్రార్థన చేస్తే మన చేతుల్లోకి దేవుడు ఇస్తాడు ప్రభుత్వాన్ని. హల్లెలూయా. మన చట్టాలను శాసించగల అధికారము మన నోట్లో దేవుడు పెట్టేశాడు. మనం ప్రార్థన చేస్తే చట్టాలను దేవుడు మార్చగలడు, అధికారులు మార్చగలడు, అధికారులు స్వాధీనపరచుకొని తన చిత్తానుసారంగా నడిపించగలడు. ఒకవేళ దేవుని చిత్తానికి విధేయత చూపించకపోతే ఎటువంటి వాడనేసి ఒక మొత్తుతే పురుగులు బట్టి సావాల్సిందే. హల్లెలూయా. దేవుడు ఒక టైం ఇస్తాడు, ఒక టైం. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ టైం.
ఒక కాలం విత్తే కాలం అంటే కోసే కాలం ఒకటి ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, విడిచిపెడతాడు. మనం ప్రార్థన చేస్తామంటే ఈ సమయంలో మార్పు కలిగితే కలిగినట్లు, లేకపోతే దేవుని హస్తాన్ని చాపాడు అనుకోండి, నిమ్రోదుకి నెబుకద్నెజరుకి పట్టిందే పట్టుద్ది. యేసుబేలైనా సరే గడగడ వణకాల్సిందే యేసునామంలో. ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ముందు ఏ శాసనం నిలబడలేదు. కానీ మనం ప్రార్థించాలి. మనం ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా నిద్రపోతా ఇంక ఇట్లాగే ఉంటుందిలే, మా పిల్లలకి ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి, మా పిల్లలు పెళ్లి చేయాలంటే ఏది సంభవించదు. లేవు ఇక్కడ ఏమి. మేము ఉద్యోగాలు ఇస్తామని అందరూ చెప్తారు, మీరు చూడండి ఈ 5 సంవత్సరాల తర్వాత ఏం లేదు. మరలా 5 సంవత్సరాలు ఇంకో పరిపాలన వచ్చిన అంతాగే ఉంటుంది. ఎవరు ఇవ్వలేరు. నోబడి కెన్ క్రియేట్. ఎవరు సృష్టించలేరు. మనం ప్రార్థన చేస్తే మన సృష్టికర్త మన కొరకు సృష్టించగలడు. హల్లెలూయా. ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా పిలవగలిగిన నా దేవుడు ఆయన కంపెనీలు తేగలడు, ఏమైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. మన రాతను తలక్రిందులుగా మార్చగలిగిన పరమ తండ్రి మనకున్నాడు. ఆయన మనకు తండ్రి. ఆయన దగ్గర అడుగుతూ ఉంటే పిల్లలంగా మన హృదయ వాంఛల్ని తీరుస్తాడు, మన కోరికలు సిద్ధింపచేస్తారు. ఆమేన్. దాని కొరకు చక్కగా దేవుడి స్తుతించాలి. మన రాష్ట్రం కొరకు, మన భారతదేశం కొరకు దేవుని స్తుతించాలి. 7 స్టెప్స్ చెప్పాను. 7 సార్లు ఒక్కొక్క నిమిషం, కనీసం మీరు ఒక్కొక్క నిమిషం స్తుతించినా ఈజీగా 7 to 10 minutes అయిపోద్ది. 10 నిమిషాలు స్తోత్ర ప్రార్థన. రెండవదిగా నంబర్ 2, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి. చూడండి, కోవిడ్ కాలంలో ఎక్కడ బయటికి, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, అయినా ఈ చేతులు కడుక్కునే వాళ్ళం కదా, శానిటైజర్ వేసుకునే వాళ్ళం, ఇంట్లో కూడా మాస్కులు వేసే తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎందుకని? గాల్లోంచి వచ్చేస్తుందేమో అని. మాస్క్ వేస్తే ఆగుద్దా? అదేం ఆగదు. గాలి పీలుస్తున్నారు కదా, పీల్చే దాంట్లో వస్తుంది. వాళ్ళు అమ్ముకోవడం కొరకు ఒక మాట చెప్పారు, మనం కూడా విన్నాం. సరే, అది ఓకే, తర్వాత ఆ సబ్జెక్ట్ వద్దు మనకి. కనుక ఈ కోవిడ్ కాలంలో వైరస్ వచ్చేస్తుందేమో అని ఎన్నిసార్లు కడుక్కున్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపలోకంలో మనం జీవిస్తున్నాం. నీ తల్లి నిన్ను గర్భములో పిండముగా రూపించబడినప్పుడే నేను పాపముల గర్భం ధరించిందని బైబిల్ చెప్తుంది. మూఢత్వము స్వాభావికంగా బాలుని హృదయంలో పుడుతుందని రాయబడి ఉంది. సో పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాప లోకంలో జీవిస్తున్నాం. కనుక మన తెలుసు తెలియక చూపుల ద్వారా అవ్వచ్చు కదా, తలంపుల ద్వారా అవ్వచ్చు, ఆలోచన ద్వారా అవ్వచ్చు, మన చేతి పనుల ద్వారా అవ్వచ్చు, మాటల ద్వారా అవ్వచ్చు, మన స్పర్శేంద్రియాలు అవ్వచ్చు, ఊహల ద్వారా ఏదో రకంగా అపవాది మనల్ని కరప్ట్ చేయాలి, మనల్ని మలినం పరచాలని ఏదో రకంగా దాడి చేస్తూ ఉంటాడు. అందుకే ముందు పాపం ఒప్పేసుకోవాలి. ఎందుకంటే సాతానుకు తెలుసు, పాపం మనలో ఉంటే దేవుడు స్నేహం చేయడు, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. పాపలు మనవుని దేవుడు ఆలకించడం బైబిల్ చెప్తుంది. అందుకనే పాపాన్ని మనసులో పెట్టేసాం అనుకోండి, దేవుడు దూరంగా అయిపోతాం, ప్రార్థన చేయమని చెప్పి వాడు ఎప్పుడు చూసినా పాపాన్ని మనసులో పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకేం చేయడు, ఫస్ట్ ప్రయత్నం అదే. కనుక మీరు ప్రార్థన చేస్తున్న మొదటిగా స్తోత్ర ప్రార్థన చేయాలి. దేవుని ప్రశంసత మనం అనుభవిస్తాం. వెనంటనే భావోద్రేకంతో కరబెరబెరబెర వెళ్ళిపోకుండా రెండోది పాపం ఒప్పేసుకోవాలి. ప్రభువా, నాలో ఏమైనా పాపం ఉంటే నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, ఇస్సోపుతో శుద్ధీకరించి రక్తంతో నన్ను కడగండి అని మీరు ప్రార్థన చేస్తామంటే పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఇలాంటి కల వచ్చినప్పుడు నువ్వు మలినమయ్యావా లేదా? నువ్వు రాత్రి పడుకున్నప్పుడు మీ అబ్బాయి సడన్గా వచ్చి తలుపు తట్టగానే సచ్చినాడు ఎందుకు వచ్చావని అన్నావా లేదా? టక్కని గుర్తు చేస్తాడు. వెంటనే ప్రభు, ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించండి. చూసే పరిశుద్ధాత్మదేవుడు సహాయపడే దేవుడు మనకున్నాడు. పాపాన్ని ఒప్పుకొని వెంటనే లైన్ క్లియర్ అయిపోయింది. మన పాపాన్ని ఒప్పుకోవాలి, కుటుంబ పాపాన్ని ఒప్పుకోవాలి. మన కుటుంబంలో పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని ఉగ్రత వస్తే ఏమైపోతారు చెప్పండి? కనుక మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధి బద్దలైన సందులు నిలిచి ఉండాలి. ప్రభువా, నా పిల్లలు ఒకవేళ తెలుసు తెలియక పాపం చేశారేమో, కాలేజీకి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, బయటికి వెళ్ళి వస్తున్నారు, నా భర్త బయటికి వెళ్ళి వస్తున్నాడు ఏమో, చూపుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, తలంపుల ద్వారా, ప్లీజ్ లార్డ్ వాళ్ళని పరిశుద్ధపరచండి, దయతో క్షమించండి, ప్రభు దగ్గర అడగాలి. రెండవది మన కుటుంబ పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవదిగా మన సంఘ పాపం. మా విశ్వాసులందరూ పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారయ్యా, అందరూ టైంకి రాలేకపోతున్నారయ్యా, అందరికీ దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నారు, మా సంఘ పాపాన్ని క్షమించండి మనం అడగాలి. ప్రభు అది మన మీద ఉంచిన బాధ్యత. నాలుగవదిగా మన పట్టణంలో ఉన్న పాపను ఒప్పుకోవాలి. నా ప్రజలు భయంకరమైన అత్యాచారానికి గురవుతున్నారు. భయంకరమైన పాపం, త్రాగుడుతనం, జోదం, విచ్చలవిడితనం,
ఇప్పుడు బీహారు, గుజరాత్ రాష్ట్రాల్లో మద్యపానం సంపూర్ణంగా నిషేధించారు. మీకు తెలుసా ఆ విషయం? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తం చూద్దాం. బీహార్లో మద్యం లేదు, గుజరాత్లో మద్యం లేదు. ఎంతమంది తెలుసు? తెలీదా? పాప, అయ్యో అదే తప్పు. మీరు పేపర్లు చదవాలి, నా న్యూస్ పేపర్లు. మనం ఇంకా ఇవే చదువు న్యూస్లు, దాన్ని ఏమంటారు, కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటే ఏం అర్థమైంది అక్కడ చెప్పండి? ఏం రాదు, దాంట్లో ఏం ఉండదు. దాని అత్త కూడా ఎట్లా గొడవాడుకోవాలనే పెడతా ఉంటాడు. అవి మానేసేయండి, అవి మానేసి వార్తలు చూడండి. బీహారు, ఒరిస్సా మనకని వెనకబడిన ప్రాంతాలు, గుజరాత్, అక్కడ సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేసేసారు. ఆ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. వాళ్ళు తాగుడు మానేసిన తర్వాత వలసేలి చక్కగా ఉద్యోగాలు పనులు చేసుకుంటున్నారు, మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీకు ఇంకా తక్కువ మంది ఇస్తా, మంచి మంది ఇస్తా, బాగా తాగండి అని చెప్తుందా లేదా? కాబట్టి మనం ప్రార్థన చేయాలి. గుజరాత్ వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. మన రాష్ట్ర పాపాన్ని మనం ఒప్పుకొని మనం ప్రార్థన చేయకపోతే ఇక మీద ప్రభుత్వాలు ఇట్లాగే ఉంటాయి. త్రాగుడుతనం ఏర్లై పారుతూ ఉంది. త్రాగగానే మనిషి యొక్క స్వభావం మార్పు వచ్చేస్తుంది. మంచోడు కూడా మృగంలాగా మారిపోతున్నాడు. ఇన్ని అత్యాచారాలు, ఇన్ని గొడవలు కలగడం గల కారణం ఏంటంటే మద్యం. కనుక మనం ప్రార్థన చేయాలి. సో మన పట్టణం యొక్క పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి. తర్వాత మన రాష్ట్రం, ఆ తర్వాత మన దేశం. ఇట్లాగా చూడండి, ఎంత విగ్రహారాధన, ఎంత అపవిత్రమైన కార్యాలు. ఇవన్నీ మీరు ప్రార్థించడం ప్రారంభించగానే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. మీరు వింటున్నది కొంచెమే, మీరు నా దగ్గర నుంచి వింటుంది 1%, 1%. 99% పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయపడతాడు, మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు. చేతుల దేని స్తోత్రం చెప్దాం. కానీ రెండవదిగా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి. మూడవదిగా విజ్ఞాపన ప్రార్థన. మీకు ఏది అవసరం, పాపను ఒప్పుకోగానే దేవుడు తన రక్తంతో మనం పరిశుద్ధపరచగానే మనకి యేసుకి ఒక క్లియరెన్స్ వచ్చేస్తుంది కదా, మనకి యేసుకి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు విజ్ఞాపన చేసి కన్నీటితో అడగండి. మీకు ఏది కావాలో ప్రభు దగ్గర మొర్ర పెట్టండి, పెనుగులాడండి, యాచించండి, అడగండి ప్రభు దగ్గర, నాకు ఇది కావాలి, దయచేసి ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ నేను తెలుసో తెలియక దుర్వినియోగం చేశా, నాకు ఇప్పుడు కావాలి, నేను తెలుసుకున్న విలువ నాకు ఇవ్వండి ప్రభువా. మీరు అడుగుతూ ఉంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నా దేవుడు అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉందండి. చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తున్నారు కదా. మీ పిల్లడు, డాడీ నాకు ఈరోజు ఫిష్ తినాలనిపిస్తుంది అనుకుంటే రాళ్ళు తీసుకొచ్చి ఫిష్ తినరా అంటారా? అనం కదా. బైబిల్ అదే రాయబడి ఉంది. మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లలకి పాము చేపను అడిగితే పాముని ఇస్తారా, రాళ్ళని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లలకి మంచి ఇవ్వాలనుకున్నప్పుడు పరమ తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవుల్ని మీకు దయచేస్తారు. అలాగే జరుగునుగాక, అలాగే ప్రాప్తించునుగాక, అలాగే సిద్ధించునుగాక. మనం ప్రార్థన చేయాలి. తను అడుగు వారందరికీ ఆ మాట రాయబడి ఉంటుంది చూడండి. అడగాలి. అడిగితే మనకేం కావాలో దేవుడు ఇస్తారు. మన కుటుంబాన్ని, భర్త మారాలనిపిస్తే కోపపడబాకండి ఆయన మీద. ఆయనలో ఉన్న దురాత్మలను వేడిస్తూ ఉంది. మీరేం చేయాలి? ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. నన్ను మార్చావు కదా, నా భర్తను మార్చయ్యా, పరిశుద్ధంగా మార్చయ్యా, త్రాగుడుతో నుంచి విడిపించయ్యా, మంచి మనస్సు ఇవ్వయ్యా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో క్రియ చేసి మార్చేస్తారు. పిల్లల గురించి ప్రార్థించండి. కుటుంబంలో అప్పులు ఉన్నాయా? పోరాడబాకండి, ప్రభు దగ్గర అడగండి. కొంతమంది అప్పులు తీర్చడం కొరకు మరలా బ్యాంకు వాళ్ళని చూస్తారు, ఎక్కువ వడ్డీ చూస్తారు, మనుషుల్నే నమ్ముతూ ఉంటారు. డోంట్ డూ దట్. అది చేయబాకండి. ప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభు, అప్పులు ఎక్కువైపోయినాయి, ఎలా నేను తీర్చగలను? నన్ను క్షమించయ్యా. తెలుసో తెలియక నీ అనుమతి లేకుండా నేను అప్పులు చేసేసా, నన్ను క్షమించి, ఒక్కసారి కనికరించి అప్పులు తీసేయని అడగండి. మన దేవుడు కనికర సంపన్నుడు, వెంటనే కనికరిస్తాడు. అప్పులు తీర్చేయడానికి నీకు మార్గం చెప్తాడు. హల్లెలూయా. కాలంలో ఊహించుకోబాకండి, మార్గం చెప్తారు. మనం ఎలాగో మా అప్పులు తీర్చుకోవాలి చెప్తాడు, అట్లాగే ప్రయాసపడాలి. అప్పుడు వెంటనే అప్పులు తీరిపోతాయి. దేవుని కృపను బట్టి గత 10 సంవత్సరాలకి నేను ఒక సువార్థికుని, నాకు సంఘం లేదు, విశ్వాసంతో కొనసాగిస్తున్నాను, అద్దిల్లు ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా రూపాయి అప్పు లేకుండా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? నాకు నేను ఎప్పుడు ఏది ప్రయత్నించాను. కారు కావాలా? ఆయన కావాలంటే ఆయన ఇస్తాడు అని అడుగుతా. పిల్లలు ఫీజులు కట్టాలా? పిల్లల్ని చేర్చమన్నా నేను చేర్చా. నేను చేర్చేటప్పుడు నా ఇష్టానుసారం చేర్చనండి.
వాళ్ళు అడుగుతున్నారు కదా ఎంపీసీ చదవాలి నేను అట్లా వెళ్ళను. సరే ఎంపీ ఓకే నేను ప్రార్థన చేస్తానండి. వాళ్ళకి తెలుసు మా పిల్లలకి. నేను ప్రార్థన చేసి దేవుడు చెప్పిన సబ్జెక్ట్లో దేవుడు చెప్పిన కాలేజీలోనే నేను జాయిన్ చేస్తా. ఇంతవరకు 2 బాబులు మాకు దేవుడు ఇచ్చాడు. 2 ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. 2 లక్షలు కట్టాలి, దేవుడే కడుతున్నాడు. దేవుడే కట్టాడు ఇప్పుడు దాకా. హల్లెలూయా. అట్లాగా మనం దేవుని దగ్గర అడిగి చేస్తే ₹1 మీరు నష్టం ఉండదు. ₹1 కూడా మీకు కావలసిన అవసరం ఎవరి దగ్గర దేగి అనాల్సిన పని ఉండదు. ఆయన సకల సమృద్ధిని దయచేస్తాడు. ఆకాశ తూములు విప్పుతాడు. తన ఐశ్వర్యంలోని ప్రతి అవసరత అక్కరతలు తీరుస్తాడు. ఆయన మంచి దేవుడు ఉన్నాడు. మనమే అప్పు 50,000 కావాలి ఆయన అడిగేస్తే పోయిద్ది. నువ్వు అడుగుతానన్నావు, అడుక్కో. ప్రభు అప్పు తీర్చయ్యా. మళ్ళీ ఇప్పుడు నా దగ్గర ఎందుకు వస్తున్నావు? తీర్చుకో. అప్పుడే మనం బాధపడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఈజ్ నాట్ ఎ బెగ్గర్. ఆయన భిక్షగాడు కాదండి. అడిగితే ధారాళంగా ఇవ్వగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకి. హల్లెలూయా. కానీ కుటుంబంలో అప్పులు ఉంటాయి. అడగండి దేవుని దగ్గర, ప్రభువా తెలిసి తెలియక చేసాం, ఇక మీద నీకు తెలియకుండా ఏం చెయ్యం, అప్పులు తీర్చడానికి కృప ఇవ్వయ్య అని చెప్పండి. దేవుడు మార్గం తెరుస్తాడు. ఆ మార్గాన్ని మీకు చూపిస్తాడు. ఆ మార్గం గుండా ప్రయాణం చేయండి. అన్ని అప్పులు దేవుడే తీర్చేస్తాడు. మిమ్మల్ని సమృద్ధిని ఆశీర్వాదాన్ని మీకు దయచేయను గాక. అట్లా సంఘం కొరకు, ఇప్పుడు సంఘం కొరకు దర్శనం. ఈరోజు కూడా పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నారు, విశ్వాసులకి చెప్పారు, మా పిల్లలకి చెప్పారు, సేవకుల ద్వారా మాట్లాడారు. ఇన్నిసార్లు దేవుడు మాట్లాడాలా? మీరేమనుకుంటున్నారు? రూఢిపరుతున్నాడు. నేనంటాను ఎన్నిసార్లు మాట్లాడాలా? ఒక్కసారి మాట్లాడగా మనం మెలకువగలిగి ప్రార్థన చేసి ఈ పటికేసేవాళ్ళం. అర్థమవుతుంది మీకు నా భాష అర్థం కాల. దేవుడు ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతానంటే, నిద్రపోబాకండి, మీ పట్ల ఉన్న ఉద్దేశం గొప్పది, లేచి ప్రార్థించు. ఓయి నిద్రపోతా లేగు, లేచి ప్రార్థన చేస్తే నువ్వు నీ ముందు నేను ఉంచిన దర్శనాన్ని నెరవేరుస్తాను. దానికి కావలసినటువంటి ఆశీర్వాదపు మార్గాలు నేను తెరుస్తాను. దానికి కావలసిన అవసర అక్కరతలు నేను సంధిస్తాను. దర్శనం ఇచ్చినది ఆయన, మీరు మనుషులు ఇచ్చింది కాదుగా. ఆయన దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆయన ఎట్లాగా దీనిని సమృద్ధి చేయబోతున్నాడు, ఎలా సంపూర్ణం చేయబోతున్నాడని ఆయన దగ్గర ఆలోచన అడిగి మనం పని చేయడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మదేవుడు ఇప్పటికే ముగించేసేవాడు. మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఇంకెన్ని సంవత్సరాలు మాట్లాడాలి మీతో? పోనీ మీరే చెప్పండి ఆయనకి, ప్రభు ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడాయి అంటే పోనీ మాట్లాడుతూనే ఉంటాడు ఆయన కూడా. పాప ఆయనకేం పని ఉంది ఇంకా అంతకంటే? మీరు అడిగిందల్లా మాట్లాడడం ఆయన పని కాబట్టి మీరు ఇంకా అడుగుతూనే ఉండే. 2 సంవత్సరాలు అయింది. దేవుడు విశాలమైన మందిరాన్ని ఇస్తాను, రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఉన్నతమైన వాళ్ళందరూ నేను తీసుకొస్తాను. ఇది ఉద్యమం కొరకు ఎన్నుకోబడిన సంఘం. మిగతా సంఘాల గురించి నేను తక్కువ గురించి మాట్లాడట్లా. ఈ సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వ్యత్యాసమైనది. అర్థమవుతుంది మీకు? అన్ని సంఘాలకు ఒక్కొక్క కృప ఉంటుంది, ఒక్కొక్క దర్శనం ఉంటుందండి. అది దేవుడు ఇచ్చేటప్పుడు అట్లా ఇస్తారు. నా దర్శనం వేరు, నా పిలుపు వేరు, నా పరుగు వేరు, నా ప్రసంగం కూడా మీరు చూస్తుంటే వేరుగా ఉంటుంది, కఠినంగా వస్తూ ఉంటుంది. పాస్టర్ గారిని మాట్లాడమని చెప్పండి, అట్లా మాట్లాడరు, నయ్యాన భయాన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? ఆ కృప వేరు, ఆ అభిషేకం వేరు, ఆ పిలుపు వేరు. ఇద్దరం కలిసే దేవుని రాజ్యాన్ని మేము కట్టగలుగుతాం. కనుక ప్రతి సంఘమిక దర్శనం వేరు. ఈ సంఘానికి దేవుడిచ్చిన దర్శనం వ్యత్యాసమైనది. దీనికి బాధ్యులు ఎవరంటే మీరే. ప్రార్థించకపోతే పాపం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుంచి దేవుడు ప్రజలను తీసుకొచ్చి దీన్ని కట్టిస్తాడు, సందేహమే లేదు. హల్లెలూయా. నేను చిన్న ఉదాహరణ చెప్తే ఎందుకు మాట్లాడుతూ ఉంటే అది గుర్తుకు వస్తూ ఉంది. బురుండి అనే దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. మీరు చరిత్రలో చదవండి. అక్కడ ఉన్న మహారాజు ఒక ఆయన, అది ముస్లిం దేశం. అక్కడ ఉన్నటువంటి రాజుగారు, అంటే ఆ దేశంలో ఉన్న రాజు ఏం చేశారంటే, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాయించిన ఒక మసీదు కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు, తీర్మానం తీసుకున్నారు. సరే, ఈ ప్రపంచం ప్రఖ్యాతి గాయించిన మసీదు కట్టాలంటే దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్, పనివాళ్ళు కావాలని బిడ్డింగ్ ఇచ్చారు ప్రపంచానికి. ప్రపంచ దేశాలకు ఏం చేశారు? బిడ్డింగ్ ఇచ్చారు. బిడ్డింగ్ అంటే మీకు తెలుసు కదా, కాంట్రాక్ట్. ఎవరు కడతారు? ఇది ప్లాను, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాయించిన మసీదు కట్టాలని. సరే అని చెప్పి సౌత్ కొరియా వాళ్ళు ఆ బిడ్డింగ్ తీసుకున్నారు.
సౌత్ కొరియా దేశస్తులు. వెంటనే వాళ్ళకి ఇచ్చారు. ఆ దేశం నుండి ప్రజలు వచ్చి కట్టడానికి ప్రారంభించారు. సౌత్ కొరియా దేశము ఒక బౌద్ధ దేశం అయినప్పటికీ ఇప్పుడు చాలామందిని దేవుడు రక్షించాడు. దేవుని కృపను బట్టి ఆ దేశానికి వెళ్ళి దేవుడు సహాయం చేశాడు. పోయిన వారం కూడా ఆ దేశం నుంచి వచ్చిన ఒక సేవకుడితో కలిసి పనిచేశాను. అయితే ఆ దేశంలో ఉన్న పని ఏంటంటే ప్రతి సంఘం, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే ఎవరైనా వస్తే అడగండి, ఎవ్రీ చర్చ్, ప్రతి సంఘము ఉదయం 5 నుంచి 6 గంటలు మంచు పడతా ఉంది. మనకి చిన్న తుప్పర్లు పడితే రాము, కొద్ది చలిగా ఉంటే రాము, ఎండగా ఉంటే రాము, ఏదున్నా రాము, పల్లెన్నా రాము, పేరంటం ఉన్నా రాము. అన్నీ బాగుండి నిద్ర పట్టకపోతే సరే నిద్ర ఎట్ట పట్టలేదు, అక్కడికి వెళ్ళొద్దామని వస్తాం కదా. అక్కడలా కాదు. 5 to 6 ప్రతి సంఘంలో 5 గంటలకల్లా స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని మంచు పడుతున్నప్పటికీ కూడా వచ్చి 5 గంటల నుంచి 6 గంటల 5 నిమిషాలు ముందే వస్తారు, లేటుగా రారండి. అక్కడ మీరు వెళ్ళి చూడాలి ఆ దేశాలు. మనం చూడకే కూర్చొని మనం పాడిందే పాట అనుకొని పాడుతూ ఉన్నాం, అట్లా కాదు, వెళ్ళి చూడాలి. 5 గంటల లోపే వచ్చేస్తారు. 5 గంటలకు తలుపేసేస్తారు. అక్కడ తలుపులేసి లైట్లన్నీ ఆరిపేసేసి 1-2 లైట్లు పెడతారు. అందరు కళ్ళు మూసుకొని మాట ఉండదు, పాట ఉండదు, ఏది ఉండదు. యేసు అంటాడు ఒక పాస్టర్ గారు, అంతే, యేసు అన్న మాటే ఇక అయిపోయింది, కథం. ఆయన కూర్చుంటాడు, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటాడు గంట సేపు. 6 గంటల తర్వాత మళ్ళీ లైట్లు వేస్తే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓహో 6 అయిపోయిందని. నేను నిజం చెప్తున్నాను, చూసింది చెప్తున్నాను. అలా ప్రార్థనతో కట్టబడుతున్నటువంటి దేశం సౌత్ కొరియా దేశం. అక్కడ వాళ్ళకి బిల్డింగ్ వచ్చింది. అక్కడ మరి వీళ్ళు అలవాటు అదేగా, అలవాటు పడ్డారు. అక్కడ ఒక రోజు ప్రార్థన చేసుకొని మసీదు కట్టేవాళ్ళంట. అయిపోయింది, పేమెంట్లు అయిపోయినాయి. ఆ దేశస్తులు ఆ దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మసీదుని ఓపెన్ చేయడం కొరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇమాములు పిలిచాడు. మనం పిలుస్తాం కదా చర్చి ఓపెనింగ్ అనుకోండి, మంచి పెద్ద పెద్ద సేవకులను పిలుస్తారు కదా, మంచి సేవకులు, పవర్ఫుల్ సేవకులు, దేవుని చేత వాడబడుతున్న ఖ్యాతి కలిగిన వాళ్ళని పిలుస్తాం, అభిషక్తులను పిలుస్తాం. అట్లాగే వాళ్ళు కూడా పిలిచే చాలామంది ఇమాములు వచ్చేసారు. అందరు కళ్ళు మూసుకొని నమాజ్ చేస్తూ ఉంటే సిలువ కనబడతా ఉందండి వాళ్ళకి. కళ్ళు అందరు ఒకరు కాదు, అందరు కళ్ళు మూసుకోగానే సిలువ కనబడతా ఉంట. ఏ క్యారే ఇదేంటి, మనం ఏంటి అంతా సిలువ కనబడుతుంది ఏంటి ఇక్కడ, ఇదేంటి, ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు అన్నారంట. నో, ఇది మసీదుగా ఉండడానికి అవకాశమే లేదని చెప్పి వాళ్ళు మూట చదువుకుని వెళ్ళిపోయారు. ఈ రాజుగారు ఏం చేశారంటే, ఇదేం కరమరా బాబు, వాళ్ళని తీసుకొచ్చి తక్కువ రేటు కడతారు, మంచి కడతారు, బాగానే కట్టారు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఇదేంటి ఇప్పుడు ఓపెన్ చేయలేని పరిస్థితి వచ్చేసిందని ఒక 6 నెలలు మూత వేసేసి మరలా ఈసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంకా పవర్ఫుల్ వాళ్ళని పిలుద్దాం అని చెప్పి ఇంకా పవర్ఫుల్ వాళ్ళని పిలిచాడు. ఇది చరిత్ర. ఎప్పటికీ ఆ మసీదు మూతబడి ఉంది. అందుకే నేను చెప్తున్నా, అందరూ వచ్చారు, మరలా కూర్చొని హాహోలో అని మొత్తం నమాజ్ చేసి చూశారు. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ సిలువే కనిపిస్తుంది వాళ్ళకి. అంటే వీళ్ళు జరిగింది వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏ క్యారే సిలువ కనబడుతుంది ఇక్కడ, ఇది ఎట్లా మనం ఓపెన్ చేస్తాం, ఇది ఎట్లా మసీదుగా ఉండగలుగుతుంది, ఏ క్యారే అంటున్నారు వాళ్ళు. ఈ క్యారే కాదురా బాబు, ఇది ప్రార్థనతో కట్టాడు, వెళ్ళిపోయారు. 2 సార్లు విఫలమైపోయింది. ఇప్పటికీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మసీదుని కట్టి మూత పెట్టే ఉంచారు, తెరవలేకపోతున్నారు. కారణం ప్రార్థనా పరులు కట్టినటువంటి మసీదు. అంటే ఒక ప్రార్థన పరుడు కడితే అట్లా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, మీ ప్రార్థనతో ఈ సంఘాన్ని కట్టాలి. మీరు ప్రార్థనతో కడితే ఇక్కడ ఎవడు ఇమాములు వచ్చి అడుగుపెట్టినా ఇంకొకరు వచ్చి అడుగుపెట్టిన యేసు నామములో దైవ దర్శనమును పొందుకొని వెళ్ళుదురుగాక. అందుకే అంత బ్రహ్మాండమైన మందిరాన్ని ఇస్తానని చెప్తే మనం ప్రార్థన చేయట్లా. 2 సంవత్సరాల క్రితం నుంచి అడుగుతా ఉన్నాడు కదా. మనకు గర్భఫలం లేకపోతే పిల్లలకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం. అందరి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా అమ్మాయి అక్కడుంది అయ్యారు, ప్రార్థన చేయరా అంటారు. అక్కడుంటే ఎందుకు ప్రార్థన చేయలేమంటే, గర్భఫలం లేదు అయ్యారు, ప్రార్థన చేయవా అంటారు కదా. ఊరోళ్ళందరికీ చెప్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి పాస్టర్ కనపడిన పాస్టర్ కల్లా చెప్పేస్తాం, ప్రార్థన జ్ఞాపం చేసుకోండి, మర్చిపోవద్దు, ప్రార్థన చేస్తా ఉండండి, మా అమ్మాయికి కడుపు రావాలని అంటాం కదా. ఎందుకని? అది బాధ మనకి. మీకు దేవుని మందిరాన్ని కట్టిస్తానని చెప్తే ఎంత కూడా బాధ అనిపించట్లేదే. అందుకే మరలా మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, సేవకుల కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. నాలాగా నేను ఎందుకు వేరే పని మీద వస్తే నాతో కూడా మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఒక తపన ఉంది, ఇక్కడ ఒక మందిరం స్థాపించబడాలి, ఇక్కడ అధికారులు మారాలంటే సంఘం కట్టబడాలి,
ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మారాలంటే సంఘం కట్టబడాలి. ఈ పట్టణంలో అధికారులు వచ్చి దేవుని ఆరాధించడానికి సంఘం కట్టబడాలి. మనం కట్టకపోతే ఇంతమంది మార్పుకి మనమే అడ్డు. ప్రార్థన చేస్తే మార్గాలు తెరుస్తారు, మందిరాన్ని కడతారు. ఇదిగో మనం చూస్తున్నటువంటి నాయకులు, మనం వింటున్నటువంటి నాయకులు, ఈ అధికారులు అందరూ కూడా వచ్చి దేవుని మందిరం సాగిలపడడం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దాని కొరకే ప్రార్థించాలి. ఓకేనా? మీరు విజ్ఞాపన చేస్తున్న ప్రార్థించండి. ఆ తరువాత మన రాష్ట్రం, మన మండలం కొరకు ప్రార్థించాలి. ఈ పల్నాడు ప్రాంతం అనగానే పిల్లనివ్వడానికి భయపడుతున్నారు. మా ఏరియాకి వచ్చి కృష్ణా జిల్లాలో అడగండి, మా అమ్మాయినిత్వం ఫ్రీగా ఇస్తామని చెప్పండి, మా అబ్బాయినిత్వం చెప్పండి, ఎవరు అడుగు తీసుకుంటారేమో ఆ పల్నాడు వద్దు అంటున్నారు. ఎందుకని మీకు తెలుసు కదా. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రభు మా పల్నాడు చరిత్రను మార్చాలి, మా పల్నాడుకి చరిత్రను మార్చండి, మా పల్నాడు మీరు ఆశీర్వదించండి, మా పల్నాడు దీవించండి అని మనం ప్రార్థన. ఒక్కరు ఆమెను కూడా చెప్పండి, చూస్తున్నారు నన్ను. స్తోత్రం. మారాలని మీకు లేదులే కదా. వైరాగ్యం ఉండాలండి. మనకు ఒక దేవుడు ఉన్నాడు, అడిగితే ఇచ్చే దేవుడు. యాకోబు మోసగాడు కదా, అందరు మోసం చేసుకుని పరిగెత్తుతున్నాడు. దేవుడు కనపడగానే ఏం చేస్తాడు? పెనుగులాడుతున్నాం, ఆశీర్వదిస్తేనే వదులుతా అంటున్నాడు. మోసగాడికి కూడా ఉన్నది, మనకు లేకపోతే ఎట్లా? యేసు రక్తం చేత కడగబడిన తర్వాత. కనుక మనం పెనుగులాడి ప్రార్థించాలి, ప్రభువా ఈ పల్నాడు ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ పల్నాడు ప్రాంతాన్ని మార్చండి, ఈ పల్నాడు ప్రాంతంలో రాజకీయ నాయకుల్ని మీరు మార్చండి, అధికారులు మార్చండి ప్రభువా, అందరూ రక్షించబడాలి, ఈ పల్నాడు చరిత్ర మారాలి అని మీరు ప్రార్థన చేసే కొలది, ప్రార్థించే కొలది ప్రతిరోజు మీరు మార్పును ఈ పల్నాడు ప్రాంతంలో చూచుదురుగాక. నేనేమంటానంటే, మీరు కనుక ప్రార్థన చేస్తే మన తెలుగు రాష్ట్రాల ఉద్యమానికి కారణంగా పల్నాడు దేవుడు మార్చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఆ ఉండవల్లి ప్రాంతం, విజయవాడ ప్రాంతంలో కదా ఇప్పుడు సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ వచ్చినా వాళ్ళు అక్కడికి రావాల్సిందే. అందుకని మేము ఎక్కువ బాధ్యతగా ప్రార్థన చేస్తాం, ఎక్కువగా బాధ్యతగా ప్రార్థన చేస్తాం. అక్కడ ప్రార్థన గుంపులు కూడా ఎక్కువ ఉన్నాయి, పాస్టర్ల గుంపులు ఎక్కువ ఉన్నాయి. అందరూ ప్రార్థన చేస్తాను, దేవుడు ఆలకించి ఈ రాష్ట్రాన్ని ఇంతవరకు దేవుడు అనుకూలంగా తీసుకొస్తూ వచ్చారు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఈ పల్నాడు ప్రాంతాన్ని ఉద్యమానికి కారణంగా దేవుడు మార్చేయగలడు. మన తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థించండి, భారతదేశం కొరకు మనం ప్రార్థన చేస్తే విగ్రహ శక్తులకు ప్రభావాలు పటాపంచులు అవుతాయి, విగ్రహ శక్తులకు మహిమలన్నీ కూలిపోతాయి. యేసు నామములు అలాగ మీ ప్రార్థన ద్వారా జరుగునుగాక, జరుగునుగాక. మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు తప్పకుండా. ఈ ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఈ ప్రాంతమిక ఆశీర్వాదం కొరకు, ఈ ప్రాంతమిక ఉద్యమం కొరకు, ఈ ప్రాంతమిక మార్పు కొరకు, ఈ ప్రాంతపు ఉప్పుగా, వెలుగుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. కనుక మీరు ప్రార్థన చేసే కొద్ది దేవుని కార్యములు మీరు చూచుదురుగాక. మీరు అనవచ్చు, ఏమంటే నా కొరకు ప్రార్థన చేయమని, కుటుంబం కొరకు అది ఎప్పుడు మేము చేస్తున్నాం, అది కావాల్సిందే. అందరికీ మేము చేయలేకపోతున్నాం అండి అంటే బైబిల్ చేతులు చేసే పెద్ద పాపమే అది. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం ఒక పాపం తెలుసా? మీకు వాక్యం చూపిస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతాను, అది నాకు దూరమవునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి అట్లాగే నాకు కూడా జరుగునుగాక. ఆమెను కాదు, మీరు రెండు చేతులు పైకెత్తి అట్లాగే నాకు కూడా జరుగునుగాక చెప్పండి. చెప్పాలి. ఇతరులకి ప్రార్థన చేయకుండా ఉండే స్వభావం నాకు దూరం అవునుగాక. ఇతరుల కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇతరుల కొరకు ప్రార్థించాలి. చాలా మంది, కొంతమంది చాలా నీతిగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పరిశుద్ధాత్మ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు చాలా నీతిమంతులు, మీరు నమ్మకంగా దేవుని మందిరాలకు వెళ్తున్నారు, మీరు దశమ భాగాలు ఇస్తున్నారు, ఇగతా పరిచర్యలకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ పాస్టర్కి తెలియకుండా మీ మనసులో ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి అన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఇంకను మీకు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు ఇతరుల కొరకు ప్రార్థించట్లా.
యోబు చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. ఇక్కడ చూడండి, దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన యథార్థవంతుడు, ఈయన చెడుతనం విసర్జిస్తాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు అని యోబు చెప్తున్నాడు. ఆ తర్వాత యోబు సంపద గురించి రాస్తున్నాడు కదా. 2వ వచనం చదువుకుంటూ వస్తే, యోబుకి సంపద, యోబుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం అతను యథార్థవర్తనుడు, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు చెడుతనాన్ని విసర్జించిన వాడు గనక దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దేవుడు ఎందుకు తీసుకోవాలి ఆయన దగ్గర నుండి చెప్పండి? అతని ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉంది, పిల్లల ప్రార్థన ఉంది, మంచి వ్యక్తి కదా. దేవుడు ఇచ్చింది ఎందుకు తీసుకున్నాడు? కారణం ఏంటో తెలుసా? అతడు స్వార్థంగా అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పొద్దున్న తెల్లారుజాము లేచి ఆ పిల్లల్ని తెచ్చుకొని కుటుంబ ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ఇవ్వాల్సిన బలులు అర్పిస్తున్నాడు. అన్నీ బాగానే ఉంది, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేసే స్వభావమే లేదు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మరియు యోబు తన స్నేహితుడి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసిన. చేతిలో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటానంటే, మీకు 2 ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆలస్యం చేస్తున్న దానికి ఒక అర్థం ఉంటుంది. అదేంటంటే, దేవుడు ఒకేసారి అమాంతంగా 2 ఆశీర్వాదం నీకు ఇచ్చి ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన కార్యం ఏంటంటే, ఇప్పుడు దాకా అన్ని ప్రార్థన చేసావు, అన్ని కొనాలి ప్రయత్నం చేశావు, నువ్వు యథార్థంగానే జీవిస్తున్నావు, అయినను నీకు ఆశీర్వాదం రావట్లేదు, పోగొట్టుకున్నది రావట్లేదు, అడిగింది పొందుకోలేకపోతున్నావు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మనము ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు క్షేమస్థితిని మరలా దయచేస్తాడు. అందుకొరకే నీ కొరకు ప్రార్థన చేసుకో, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, దేవుడిచ్చిన సంఘం కొరకు, ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, మీరున్న పట్టణం కొరకు ప్రార్థన చేయాలి, మీరున్న మండలం, జిల్లా కొరకు ప్రార్థించాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థించాలి, మన దేశం కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ దేవుడు చెప్పినటువంటి కార్యాలు మనం చేయాలి. పుట్టినరోజుకు ప్రార్థన చేయని రాయబడిందా? మీరు మాట్లాడడం నాకు తెలుసు. పుట్టినరోజుకు ప్రార్థన చేయమని రాయబడిందా? కానీ ఏం చేస్తాం? పొద్దున్నే పాస్టర్ గారికి ఫోన్ చేసేస్తాం, అయ్యా మా అబ్బాయికి పుట్టినరోజు ప్రార్థన చేయి అంటాం. తప్పేం లేదు. మీరు అలా చూడబోకండి, అదే నేరం కాదు. పొద్దున ప్రార్థన చేయి అంటాం. చర్చి సండే అనుకోండి, కేక్ తీసుకొచ్చి అందరి ముందు కట్ చేసి చప్పట్లు కొట్టించి అందరితో ప్రార్థన చేయించి ఆశీర్వదించి కదా. ఈ కేక్ తీపిగా ఉన్నట్టు ఈ బతుకు కూడా తీపిగా ఉండాలి, మళ్ళీ కేకు ఒక ప్రార్థన, అన్నీ చేస్తాం. అది బైబిల్లో రాయబడి ఉందా? నేనేమంటానంటే, బైబిల్లో రాయబడిన దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాం కదా, మరి రాయబడిన దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయి 10 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకార్థ కూడికి పెట్టి ఏదో చేస్తున్నాం కదా. నేను తప్పంట్లా, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు ప్రార్థన చేయమన్న దానికి, ఆచరించవలసిన దానికి మనం చేయకుండా అవన్నీ చేస్తే వల్ల వచ్చే లాభం ఏంటి? ఆశీర్వాదం కాదు. అందుకే తిమోతి రాసిన పత్రిక రాయబడింది, నువ్వు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. నీకు సుఖం లేదు, నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు, వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యాలు, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, పిల్లల జీవితాలు ఆశీర్వాదం లేదు, పిల్లల బ్రతుకు బాగోలేదు. ఆలోచించుకుంటే వెళ్ళండి ఒకసారి. అట్లా ఎక్కడ సమాధానం, శాంతి, నెమ్మది కనబడట్లా. బైబిల్ చెప్తే నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు
మీ ఇంటి పక్కన వారు రక్షించబడాలి, మీ వీధుల్లో ఉన్న వాళ్ళు రక్షించబడాలి, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు రక్షించబడాలి. మీరు ప్రార్థన చేసి చూడండి, పట్టణంలో మార్పు వస్తుంది. పట్టణానికి మార్పుకు ముందుగా మీ కుటుంబంలో, మీ జీవితంలో మార్పును మీరు చూస్తారు. రెండింతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. అప్పు ఇస్తావు కానీ అప్పు పుచ్చుకొనవు. నువ్వు చేయనిదంతా నా దేవుడు సఫలంగా మారుస్తాడు. నువ్వు ఐశ్వర్యవంతులుగా మారిపోతావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు స్వార్థపూరితమైన పాపత్వముతో బ్రతుకుతున్న వారిని ఆశీర్వదించలేడు. నిస్వార్థంగా దేవుడు చెప్పినట్టు వాక్యానికి విధేయులైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. కనుకే ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు రోజు ఈ 7 అంశాలు పెట్టుకొని, మొదటిగా స్తోత్ర ప్రార్థన చేయండి, రెండోది పాప ఒప్పుకోలు ప్రార్థన చేయండి, మూడోది విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన ప్రార్థన చాలా టైం పడుతుంది కదా. రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, విగ్రహారాధి కొరకు ప్రార్థించండి, యవనస్తుల కొరకు ప్రార్థించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, పాస్టర్ల కొరకు ప్రార్థించండి, కోతంతో విస్తారం మంది పనివారిని దేవుడు లేపినట్లుగా ప్రార్థించండి. ఇవన్నీ దేవుడు చెప్పినటువంటి కార్యాలే. వీళ్ళన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయపడతా ఉంటాడు. ఆయన మీరు ఒకటైపోయే ఆ శుభ గడియలు మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రైట్. ఇంకొక ప్రార్థన ఒకటి ఉన్నది, అది మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే పోయినసారి చెప్పింది, కొత్త ఏం కాదు. పోరాడి ప్రార్థించుట. మనం పోరాడుతున్నది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం మళ్ళొక సబ్జెక్టులో వెళ్ళబోతున్నాం కాబట్టి అందరూ కూర్చోలేక, నించోలేక, ఉండలేక, లేగలేక ప్రసవ వేదన పడుతున్నారు. అందరు లేచి నిలబడి ఒక పల్లవి చరణం పాడదా. అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు బయటికి వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చేసేనా. ఈ పాట పాడుతుండే వెళ్ళండి. మధ్యలో లేచి వెళ్తే బాగోదు. అందరు లేచి నిలబడాలి. లేచి నిలబడ్డారా? బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చేసాను త్వరగా. ఓ పల్లవి చరణం అయ్యేలోపు ఫటాఫట్ అయిపోలా. తర్వాత వచ్చేసి వెళ్ళిపోకండి, అట్నుంచి వెళ్ళిపోకండి. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా. అనుదినము ప్రతిక్షణము, అనుదినము ప్రతిక్షణము నీ ప్రార్థన నాకు నేర్పించు, నీ ప్రార్థన నాకు నేర్పించు. ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన నేర్పుమయా నా యేసయ్యా, ప్రార్థన నేర్పుమయా. మోకాళ్ళ ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా, కన్నీటి ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా, మోకాళ్ళ నేర్పుము తండ్రి నా యేసయ్యా, కన్నీటి ప్రార్థన నేర్పుము తండ్రి నా యేసయ్యా. అందరి కొరకు ప్రార్థించ నేర్పు, అందరి కొరకు ప్రార్థించ నేర్పు, పరిశుద్ధాత్మతో ప్రార్థించ నేర్పు, పరిశుద్ధాత్మతో ప్రార్థించ నేర్పు. మరొకసారి పరిశుద్ధాత్మతో. ఆమేన్.
స్తోత్రం. అందరి కొరకు ప్రార్థించ నేర్పు, అందరి కొరకు ప్రార్థించ నేర్పు, పరిశుద్ధాత్మతో ప్రార్థించ నేర్పు, పరిశుద్ధాత్మతో ప్రార్థించ నేర్పు. ప్రార్థన నా యేసయ్యా ప్రార్థన నేర్పుమయా. స్తోత్రమయ్యా. ప్రార్థన నా యేసయ్యా ప్రార్థన నేర్పుమయా. అనుదినము ప్రతిక్షణము, అనుదినము ప్రతిక్షణము నీ ప్రార్థన నాకు నేర్పించు యేసయ్యా, నీ ప్రార్థన నాకు నేర్పించు. ప్రార్థన అందరం నా యేసయ్యా ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన రూపాంత ప్రార్థన నేర్పము తండ్రి నా యేసయ్యా, ఏకాంత ప్రార్థన నేర్పము తండ్రి నా యేసయ్యా, రూపాంత తండ్రి నా యేసయ్యా, ఏకాంత ప్రార్థన నేర్పము తండ్రి నా యేసయ్యా. పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా. మరొకసారి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా, కృపగల ప్రార్థన నేర్పుము యేసయ్యా. ప్రార్థన ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓ యేసు ప్రభువా ప్రార్థన. హల్లెలూయా. చాలా చక్కగా పాడారు. ఇలాగా ఇంతటితోనే కాకుండా ఇంకా పెచ్చుగా ఈ స్వరం మాచర్లు అంతా వినపడాలి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ. సరే, దయచేసి కూర్చుందాం. సరే, దేవునికి మహిమ కలుగును గాక. మనం పోరాడుతున్నది మనుష్యులతో కాదు, శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోక నాగులతోనూ పోరాడుచున్నాను. ఇది అందరికీ ఉన్నది. అయితే ఈ పోరాటాన్ని చవి చూసిన అపోస్తలుడైన పౌలు గారు ఆయన పోరాడి ఎలా ప్రార్థించాడో చెప్తాడు. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం నుండి, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేవును దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లను మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఆయన చెప్తున్నారు, చూసారా? పోరాడి మీరు నాతో కలిసి పోరాడి ప్రార్థించండి. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం.
12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. పెనుగులాడడం వేరు, పోరాడడం వేరు. పెనుగులాడడం అంటే ఇద్దరు మనుషులు పెనుగులాడడం కదా. మనకు తెలుసు యాకోబు పెనుగులాడాడు. అతను మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. పోరాట ప్రార్థన. పెనుగులాడడం దేవునితో, పోరాడడం మన శత్రువుతో. పెనుగులాడడం ఇప్పుడు తండ్రి దగ్గర పోరాడరు, పెనుగులాడతారు. నాకు ఇది కావాలి, నాకు జరగాలి, ఇదే చెయ్యాలి, ఇదే ఉండాలి. అది పెనుగులాడడం. పోరాడడం అంటే ఏంటి? శత్రువు మాట. నాకు అది ఇష్టం లేదు, నాకు వద్దు, పో, వెళ్ళిపో. అది పోరాడడం అన్నమాట. ఇప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రికలంతా చదివామో, పౌలు గారు అంటున్నారు, మనం పోరాడుతున్నది అత్తగారితో కాదు, కోడలతో కాదు, భర్తతో కాదు, త్రాగుడుతనం కాదు, అప్పులు కాదు, కోప ద్వేష భావోద్రేకాలతో కాదు. మనం పోరాడుతున్నది వారి వెనకాల ఉండి పనిచేస్తున్న శత్రువుతో మనం పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నాం. మన పట్టణంలో క్రియ చేస్తున్నటువంటి ఈ పొలిమేర ఆత్మలే రాజకీయ నాయకులను స్వాధీనపరుచుకొని ఎప్పుడు చూసినా గొడవలు రేపుతూ ఉంది. ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరి మధ్యన కక్ష, ద్వేషం, అసూయ, పగ. కారణం ఏంటంటే ఇది పోరాటం మనుషుల మధ్యన జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ కాదు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అపవాది వాళ్ళు ఏం చేస్తున్నాడంటే వారికి విరోధంగా లెగిచి వాడు తన క్రియను చేస్తున్నాడు. దేవుని ప్రజలమైన మనము పోరాడి ప్రార్థించినప్పుడు ఆ శత్రు మీద జయం పొందుతాం. హల్లెలూయా. నేను అంటాను, మనం పోరాడి ప్రార్థన చేస్తే జయం పొందుతాం సాతానుడి మీద. ఎందుకు అనగా మన దళనాయకుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. అర్థమైందా? మన నాయకుడు ఎవరు? ఓటమి ఎరగనివాడు, ఓటమేంటో తెలియనివాడు ఆయన. సాతానికి తలను చెతకదొక్కినవాడు ఆయన. ఆయన పిల్లలముగా మనకి విజయమే ముందు ఉన్నది, అపజయము లేదు. ఎందుకని నా నాయకుడు, నా తండ్రి, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఓటమి ఎరగనివాడు, ఓటమని చవి చూడనివాడు. ఓడిపోయిన వాడు సాతానుడు. ఆయన పిల్లలంగా మనం పోరాడి ప్రార్థన చేస్తే మనకి 100% జయం కలుగునుగాక, జయం కలుగునుగాక. నీ అప్పుల నుంచి జయం కలుగునుగాక. నీ ఇంట్లో సమాధానం లేని కార్యముల నుంచి దేవుడు సమాధానమునిచ్చి జయమునిచ్చునుగాక. ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లోంచి దేవుడు విడుదలిచ్చి ఇల్లుని, గృహాన్ని కట్టి దేవుడు జయమిచ్చునుగాక. నూతన వ్యాపార మార్గములు దేవుడు తెరిచి నీకు జయమిచ్చునుగాక. వ్యాపారములో ఓటమి ఉండదు, జయం ఉంటుంది. నీ పిల్లల జీవితంలో అపజయం ఉండదు, జయం ఉంటుంది. కారణం మనం పోరాడి ప్రార్థిస్తున్నాం గనక. పోరాడి ప్రార్థించాలి. ఎట్లాగండి చూద్దాం. యాకోబు రాసిన పత్రికలకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవుని మాటకి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎప్పుడు పారిపోతాడంట? నా మాట వినాలి. ఎప్పుడు పారిపోతాడంట? అపవాదిని ఎదిరిస్తే. అపవాదిని ఎదిరిస్తే, యేసయ్య నాయన నాకు పీడకలు వస్తున్నాయి నాన్న, తీసేయి బాబు అంటే ఆయన ఉంటాడంటే, ఈ అధికారం నేను నీకు ఇచ్చాను, నా దగ్గర లేదు, నువ్వే వాడుకోవాలి. చూడండి, దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు మీరు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చదివితే అక్కడ అర్థమై, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోబరుచుకోండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. ప్రతిదాన్ని లోబరుచుకోండి, ఏలండి ప్రతిదాన్ని. అందుకే దేవుడు కూడా ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ పశువులకి, ఈ మృగాలకి, జీవులకి, ప్రాణులకి పేరు పెట్టమన్నప్పుడు దేవుడు పెట్టలేక కదా. దేవుడు పెట్టలేక అంటే కాదు. ఆయన ఏం చేశారంటే, ఆదామా నువ్వు పెట్టు, నేను చూస్తా అని చెప్పి
దేవుడే ఆదాముకే ఆ అధికారం ఇచ్చాడు. దేవుడు పేరు పెట్టి పిలవలేక కాదు, దేవుడు ఆదాముకే దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. కాబట్టి ఈ విశ్వం మీద సమస్తం మీద అధికారం కలిగిన వాళ్ళం మనం. పాములను తేళ్లను త్రొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను, అవి ఎంత మాత్రం, ఆ మాట రాయబడదా, ఎంత మాత్రం అవి నీకు హాని చెయ్యదు. ఇది వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం, మనం నమ్మాలి. చాలామంది చిన్న పీడకలు వస్తే చాలు ఆడికెళ్ళి తాయి తెంచుకొని రా, ఈడ కాళ్ళకి, కొంతమంది కాళ్ళకి నల్లక కాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకో మరి నాకు తెలియట్లా. కొంతమంది చేతి కట్టుకుంటాడు, ఏంట్రా అంటే ఫ్రెండ్షిప్ అంటాడు. ఏమంటాం ఇంకా, సరే ఫోనే అని వదిలేస్తాం. కాళ్ళకి ఎందుకు కట్టాడు మరి? అది ఫ్రెండ్షిప్ అయినా కాళ్ళకి వచ్చింది ఫ్రెండ్షిప్, చేతికింది మెడకేసుకోవాల్సింది. ఎన్ని తాళ్ళు కట్టడాలు ఎన్ని మానేసాను. అది కడితే పోద్ది అనుకోబాకండి. నిజంగా మీరు, నేను ఇందాక మార్నింగ్ చెప్పాను కదా, ఒక మామూలు దేవదూతకి 1,84,000 మందిని హతమార్చే శక్తి ఉంది బైబిల్ ప్రకారం. ఒక సామాన్యమైన దూతకి, ప్రధాన దూతకి కొన్ని లక్షల మంది ఆ మనుషుల్ని హతమార్చగలిగిన శక్తి ఒక ప్రధాన దూతకు ఉంది. లూసిఫర్ ఒక ప్రధాన దూత, అతని కింద దూతలు ఉన్నారు. అతడి శక్తి బలమైనది. చిన్నపిల్లలు తాడు కడితే పోద్ది అనుకోబాకండి. తాడు కడితే పోయేటట్టు ఇంకేముంది? అర్థమైందా? ఇక మన ప్రార్థనతో పని ఉంది, ఒళ్ళంతా తాళ్ళు కట్టుకొని తిరగచ్చుగా. అర్థమవుతుందా మీకు? అది వాడు సంపాదించుకుంటే ఏదో చెప్తాడు, మీరు కూడా వెళ్ళి అక్కడ పిచ్చోళ్ళలాగా ఆడికి 51 110, ఇప్పుడు 51 పోయినాయిలే, అంత 1116 116 516 అంటే ఏంటో వాళ్ళు దానికి ఒక సంఖ్య పెట్టాడు. అవి ఇచ్చి దాపరికి వెళ్ళి కట్టించుకుని వస్తున్నారు, నడుముకి, మెడకి, కాళ్ళకి, చేతులకి. అలాంటి చేయబాకండి. ఏది శత్రువుని సాతాన్ని తాడుతూ మీరు బంధించగలుగుతారా? మీరు ఎంత పిచ్చోళ్ళు, అంత లూజు, అంత సింపుల్గా అనొద్దు. వాడు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినాడు. వాడు శత్రువు ఎంత బలమైనప్పటికీ కూడా బైబిల్ చెప్తుంది, శత్రువు బలమంతటి మీదకి నేను మీకు అధికారం ఇచ్చాను. మీరు భూలోకంలో ఏది బంధిస్తారో అక్కడ బంధిస్తా. మీరు బంధించాలి. మనం చేయవలసిన మన పనిని మనం భూలోకంలో చేస్తే, ఆకాశ మండలంలో పరలోకంలో దేవుడు చేయవలసిన పనిని దేవుడు చేస్తారు. హల్లెలూయా. తాళ్ళు కడితే పోయేది కాదు, ముళ్ళు పెడితే దూరం. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, బాబు నేను ఫాస్టింగ్ పీరియడ్, నేను రానరా బాబు అని మొత్తుకున్నా. లేదు అయ్యగారు నువ్వే, నాకు సెంటిమెంట్ అన్నాడు. ఏం చేస్తాం? అయినా పోయి శంకుస్థాపన చేసిన తర్వాత నా కళ్ళు ఊరుకోవు. అటు చూస్తే అన్ని వెంటిలేటర్లో ముళ్ళులు ఉన్నాయి. నేను అనుకున్నాను ఒకవేళ పక్షులు లోపలికి వెళ్ళకుండా ముళ్ళు పెట్టాడేమని ఊహించుకుని ఊరుకోవచ్చుగా. ఊరుకోలేక పాస్టర్ గారు ఎందుకు ముళ్ళు పెట్టామన్నాను. ఆ ముళ్ళు ఎందుకు పెట్టానంటే ఇళ్ళలో దెయ్యాలు వస్తున్నాయండి అన్నాడు. అరే దెయ్యాలకి ముళ్ళకి సంబంధం, పాస్టర్ గారు నేను చెప్పేది విప్పడం అనే ప్రాంతం ఉంది కదా, మన గొడవ వచ్చింది కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ధర్నా చేశాడు రోడ్డు గిడ్డు అని చెప్పి, అదే ఆ ఊరే. దెయ్యాలు రాకుండా ఉండడానికి కూడా ముళ్ళు పెట్టాడంట ఆయన. నేను అడిగాను, ఆయన ఇప్పుడు వస్తున్నాయా లేవని అడిగా. వస్తున్నాయి గారు అన్నాడు. మరి ముళ్ళు ఎందుకు పెట్టామన్నా, ఏదో కొద్ది తగ్గుతాయి ఉంచాలే అన్నాడు. అర్థమవుతుందా మీకు? ముళ్ళు దాటుకొని రాలేడా అంటే చిన్నపిల్లడా? ముళ్ళు చూస్తే అమ్మ గుచ్చుకుంటేనే ఆగిపోవడానికి. మీరే చెప్పులు వేసుకొని దాటి వెళ్ళిపోతారు లేదా? వాడు రాడా? అందుకని శత్రువుని చాలా సింపుల్ లెక్క ఇవ్వకండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆడు ఎంత బలవంతుడైనా సరే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సైన్యములకు అధిపతిని యెహోవా, ఆయనే ప్రభు ఆత్మ మీలో నివసిస్తున్నాడు. మీరు నోటి మాటతో యేసు నామములో వాడిని బంధిస్తున్నాను అనగానే వాడి క్రియలన్నీ యేసు నామములో బంధించబడుతుంది. శత్రువు బలమంతటి మీదకి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం పోరాడి ప్రార్థించాలి. వచ్చిన ఉదాహరణ చెప్తా. మన హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడకి వెళ్ళే మార్గంలో అక్కడ ఒక చిన్న విలేజ్ ఒకటి ఉంది, చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒకరోజు ప్రార్థన పెట్టాలని ఆత్మీయ కుమారుడు అడిగితే నేను ప్రార్థన చేసి చెప్తానులే బాబు, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నేను క్రియ చేస్తానన్నారు. సరే అని చెప్పి వెంటనే డేట్ ఇచ్చాం. అది క్రైస్తవ సమాజమే చేసే చర్చ్ క్యాంపస్, ఇట్లా క్యాంపస్ చక్కగా పందిర్లు వేశారు, పెట్టారు. అయితే గ్రామం అంతా కథలు వచ్చారండి. అని నేను ప్రార్థన వాక్యం అందించి
ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది కిందపడి దొర్లుతున్నారు, క్రైస్తవులే కిందపడి దొర్లుతాం. దేవుడు అన్నాడు, ఇవన్నీ చూడబాకు, అంత కంట్రోల్ చేయడం గల కారణం ఏంటంటే ఈ ఊళ్ళో ఒక పూజారి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు బంధించి ప్రార్థించయ్యి వాళ్ళ శక్తి నేను తీసేస్తానన్నాడు. ఆ గ్రామం అంతా ఒక వ్యక్తి చేతిలో ఉందన్న పూజారి. సరే ఇవన్నీ పట్టించుకోలేదు, దేవుడు చెప్తున్నాడుగా. వెంటనే పోరాడి ప్రార్థన చేస్తామంటే సాతానిక క్రియలు, సాతానిక శక్తి, ఆడు కుయుక్తి, ఆడు బలమంతా కూడా ఆ పూజారిలోంచి వెళ్ళిపోయింది యేసునామములో. ఆయన మామూలు మనిషి అయిపోయి కింద పడిపోయాడు. 2 రోజుల నుంచి జ్వరం, ఆరోగ్యం వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, 4 రోజులు అయిపోయింది, తగ్గట్లా. మరలా అన్ని ప్రయత్నాలు చేశాడు, ఇప్పుడు అందరికి బాగు చేసినప్పుడు ఈయనకి లేదు సరిగ్గా. వెంటనే ఈయన ఏం చేశాను, ఒక పాస్ట్ గారికి ఫోన్ చేశాడు. ఆయన మన ఆత్మీయ బిడ్డే. వెంటనే ఆయన అన్నాడు, అన్నా ఫోన్ వచ్చింది రావాలంటే నేను అయ్యా ప్రార్థన చేయడం మన పాస్టర్లు కూడా కొద్దిగా ఉంటుంది. వెంటనే లేదు రావాల్సింది మీరంటే సరే వెళ్ళాం. ఇద్దరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు స్వస్థపరిచి కూర్చోబెట్టేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈసారి ఈ గ్రామంలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం నేనే పెడతా, అందరినీ నేనే పిలుస్తా, మీరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి అందరికీ ప్రార్థన చేయాలని చెప్పాడు. చేతుల స్తోత్రం చెప్పండి. ఆ శత్రు అంత బలమంతా చూశారు, అంతమందిని వశీకరణ చేసి అదుపు చేసుకొని అందరినీ కంట్రోల్ చేసిన ఈ స్పిరిట్ చిన్న ప్రార్థన చేయగానే వెళ్ళిపోయినాయి అవన్నీ. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన పెట్టాడు కదా, ఆ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తున్న ఎదురుగున ఒక దేవాలయం ఉంది. దేవుడు అంటే దేవాలయం చూపిస్తున్నాను, నేను క్రిస్మస్ సందేశం చెప్తున్నాను, దేవుడేమో దేవాలయం నాకు చూపించి దీని గురించి నువ్వు ప్రార్థన చేయ అన్నాడు. సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం అయిపోయింది, సందేశం అందించాను, ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు అన్నాడు ప్రభు, మరలా నువ్వు పోరాడి ప్రార్థన చేయి, ఆ దేవాలయంలో మహిమ నేను తొలగిస్తాను. వెంటనే ఏం చేసావు, మళ్ళీ ప్రార్థన. ఏ స్టేజ్లో పబ్లిక్గానే జరిగినవి ఇవన్నీ. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ తేటగా నాకు చూపిస్తున్న మొత్తం దెయ్యాలని వెళ్ళిపోతున్నాయి ఆ మందిరాన్ని వదిలిపెట్టి, ఆ దేవాలయాన్ని వదిలిపెట్టి. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, ఆ ఓగిరాలనే గ్రామం వెళ్ళి చూడండి, ఆ దేవాలయము ఏదైతే పూజించారో అదే దేవాలయంలో ఇప్పుడు చెత్త కొండిగా చెత్త వేస్తున్నారు. ఆ గ్రామస్తులు నేను అడిగి ఎందుకంటే చేస్తున్నారంటే మా గుళ్ళో మహిమ లేదా వెళ్ళిపోయింది. ఎందుకు జరిగింది, భూలోకంలో ఏది బంధిస్తావో అది పరలోకంలో నేను బంధిస్తా. మనమే భయపడుతున్నాం, అమ్మో ఏం చేస్తాయో, ఆటలతో మనకెందుకు, అవి అట్లా పోనీలే, అవి అట్లా ఉన్నాయిలే. బైబిల్ చెప్తుంది వాడు శత్రువుని ఎట్లా ఉంచుతావు? శత్రువుని ఉంచుతున్నావంటే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని అర్థం. భగవాన్ని చూసినప్పుడు కలబడాలి, అది ఎగబడాలి, వాడిని తరిమి కొట్టాలి. శత్రువు మన భూమిలో ఉండకూడదు యేసునామములో. హల్లెలూయా. దానికి ఏం చేయాలి, విజ్ఞాపన చేస్తే పోదది. అందుకే దేవుని పోరాడి ప్రార్థించండి. దీనికి పోరాటం. యేసు నామములో అపవాదిని నేను ఎదురిస్తున్నాను, యేసు నామములో శత్రుక్రియలు నిర్మూలిస్తున్నాను. అప్పును కలగజేస్తున్న ఆత్మ యేసు నామమున కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో అనగానే మనం ఆమెను అనకుండా ఆడు వెళ్ళిపోతాడు. మీరేం చేయాలంటే ఆమెను అనకూడదు, మీరు కూడా యేసు నామములో వెళ్ళిపో. అంతేగాని ఇట్లా చూశారనుకోండి, అది వెళ్ళిపో అని ఇటు పోయి మీకు స్థలం కావాలిగా, మీ దగ్గరికి వచ్చి 1,00,000 అప్పులు 10 లక్షల అప్పు చేస్తుంది. మీరు వెళ్ళిపో అంటే మీకున్న లక్షలు పోతాయి, లేకపోతే ఈ 10 లక్షలు అవుతాయి. మీకు ఇష్టం, నాదేం తేఉంది. శత్రువుకి నేను పొద్దున కూడా చెప్పాను, శత్రువుకి కాలు మోపడానికి ప్లేస్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడికైనా కాలు మోపడానికి ప్లేస్ కావాలి, శత్రువు సాతానుడికైనా కాలు మోపడానికి ప్లేస్ కావాలి. అది ఎవరంటే శరీరమే. ఎక్కడో వెళ్ళిపోయి నీళ్ళల్లో అక్కడక్కడ ఉంటాడు అనుకోబాకండి, అని అక్కడెక్కడ ఉండరు. మనలో మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, మనలో నరుని ఆత్మతో స్నేహం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము భూలోకంలో ఏది బంధిస్తాం పరలోకంలో బంధించబడుతుంది. మనం భూలోకంలో ఏది కట్లు విప్పుతామో పరలోకంలో విప్పబడుతుంది. ఆమేన్. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు పోరాడి ప్రార్థించబోతున్నారు. ఈ పట్టణంలో పనిచేస్తున్న శత్రుక క్రియలన్నీ నిర్మూలించబడునుగాక, అపవాది క్రియలు నిర్మూలించబడునుగాక, గొడవల్ని కలగజేసి విభేదాలు కలగజేస్తున్న ఆత్మ నిర్మూలించబడునుగాక, యేసు నామములో అలా జరుగునుగాక. అది మన చేతుల్లో ఉంది. నేను మరలా చెప్తున్నాను, మీరు పోరాడి ప్రార్థించకపోతే, పోరాడి ప్రార్థిస్తారు కదా, మరి అక్కడి నుంచి పారిపోయిన వాడికి స్థలం దొరకాలి. కాబట్టి మీరు మౌనంగా ఇట్లాగా నిలబడి చూస్తూ ఉంటారు, కాబట్టి మీలోకి వచ్చేస్తాడు అంతే. ఇది వాక్యానుసారం, నేను అబద్ధం చెప్తున్నాను, భయపెడుతున్నాను అనుకోవద్దు. వాక్యానుసారం. ఒకరోజు
ఒక గ్రామంలో వెళ్ళి ప్రార్థన చేసి యేసునామములో పో సైతాన్ అనగానే పోయింది. అది పోయి ఏం చేసింది, వెనకాల ఒక అమ్మాయి నుంచి నవ్వుతుంది. పిల్లలు పడిపోతూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉంది. ఈ సాతాన్ ఏం చేసిందని ఆమెలోకి వెళ్ళి దూరింది. మరలా ఇవన్నీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా అందరు లైన్లోకి వచ్చి చేసుకుంటారు కదా. ఆమె వస్తున్నప్పుడు నేను పోను ఇప్పుడే వచ్చానంటుంది. ఒరే ఇప్పుడే రావడం ఏంటి, ఇప్పుడే వచ్చా నేను అప్పుడే పోను అంటుంది. ఎప్పుడు వచ్చినా పోవాలి. నేను దెయ్యాలతో మాట్లాడు, కొంతమంది మాట్లాడి టీవీలు పెట్టి బయటికి చూపించి మేము దెయ్యాలను మాట్లాడిస్తాను, దెయ్యాలు వెళ్ళగొడతాను అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. నాకు ఆ పరిచయం లేదు, ఇవ్వాలి నాకు ఇవ్వాలి, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను మాట్లాడి యేసు ప్రభు చెప్పాడు దెయ్యాలు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళాను, నాకు చెప్పడం కూడా అదే చేత. నా యేసు వెళ్ళిన మార్గం నేను వెళ్ళాలి కనుక నాకు అది ఇష్టం ఉండదు. సో నేను అది మాట్లాడక నోరు మొయ్ యేసు నామంలో వెళ్ళిపోవాలంటే అది అంటుంది ఇప్పుడే నేను వచ్చానంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా వెళ్ళిపో యేసు నామంలో. నేను అంటాను లేదు ఇప్పుడే ఆ అమ్మాయిలను తరిమే కదా ఈ అమ్మాయి నవ్వుతుంటే నేను వచ్చానంటుంది. సో జనాలందరూ చూస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం, మౌనంగా ఉంటే అదే పోయిద్దిలో మనతో దానితో పని ఎందుకు అనుకున్నాం. లేదు, మౌనంగా ఉంటే నీళ్ళకి వస్తుంది, ఎప్పటికి నువ్వు తరము నీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోవచ్చు అని. కాబట్టి ఈరోజు మీ నుంచి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనలో పోరాడి ప్రార్థించాలి. త్రాగుడుతనాన్ని ప్రేరేపిస్తున్న ఆత్మ యేసు నామములో బంధించబడును గాక. యేసు నామములో బంధిస్తున్నా నా భర్తను ఏలుబడి చేస్తున్న ఆత్మ యేసు నామంలో వెళ్ళిపో. నా అత్తని ఏలుబడి చేస్తున్న ఆత్మ యేసు నామంలో వెళ్ళిపో. నా కోడలు ఏలుబడి చేస్తున్న ఆత్మ యేసు నామంలో వెళ్ళిపో. నా కుటుంబంలో సమాధానం పాడు చేస్తున్న ఆత్మ యేసు నామంలో వెళ్ళిపో. నేను యేసు రక్తము చేత నీ క్రియలు నిర్మూలిస్తున్నాను. అపవాది నేను యేసు నామములో ఎదురిస్తున్నా, నీ కుటుంబం నుంచి వెళ్ళిపో. శత్రువు అనగానే మనలో ఒక పౌరుషం రావాలి. అత్త మీద వచ్చిన కోపం శత్రువు మీద చూపించాలి. కోడల మీద వచ్చిన కోపం శత్రువు మీద చూపించాలి, అత్త మీద కాదు. మేము అందరం మీరు ఉన్నట్టున్నారుగా. ఒకసారి మేము అది వరంగల్ దగ్గర అండి, మర్చిపోయా గుర్తురాట్ల, వరంగల్ దాటగానే కాజీపేట దాటగానే ఒక గ్రామం ఒక పట్టణం ఉంది. 6 hours ప్రార్థన పిలిచారు. డోర్నకల్ కాదు, 6 hours ఫాస్టింగ్ ప్రేయర్ పిలిచారు. ఇట్లా పోరాట ప్రార్థన చేయగానే అందరు లేచి నిలబడగానే ఒక ముసలి ఒక పెద్ద ఆవిడ ఏమో నిలబడి ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తున్నాను, పోరాడి ప్రార్థన చేస్తా, యేసు నామంలో బంధిద్దాం అనగానే ఆమె ఏం చేస్తుందంటే ఇలా అంటుంది. నా తండ్రి ఏంటి ఇదేం ప్రార్థన అనుకున్నా. నేను అనుకున్నాను ఎంత వైరాగ్యం ఆమెలో, ఎంత వైరాగ్యం అని. ఫాస్ట్ గారు వెనకాల కూర్చొని ప్రార్థన చేయగానే వెనకాల కూర్చొని ఆమెను చూసి తట్టుకోలేక నవ్వుతున్నాడు ఆయన. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటైనా ఏం నవ్వుతున్నారు ఏంటి, ప్రార్థన జరుగుతుంది వైరాగ్యం లేదు ఆమె ఏమని ప్రార్థన చేస్తేనే మా కోడలు చేతులు ఇరగాలి, కాళ్ళు ఇరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఫాస్ట్ గారు తెలుసుది కదా, మా ఆత్మీయ పిల్లలు కదా, వాళ్ళ స్వభావాలు తెలుసు కదా. ఇంకొక ఆమె లేచి ఇట్లా అంటుంది, అక్కడి నుంచి ఇటు ఎగబడుతుంది. నేనేంటి రా బాబు అనుకున్నాను. ఆమె అంటుంది కోడళ్ళు యేసునామములో కోడలు బంధిస్తున్నా అంటుంది. అక్కడి నుంచి కోడల్ని అత్తల్ని బంధించడం కాదు, వాళ్ళ పని చేస్తున్న ఆత్మను బంధించాలి. మనం పోరాడుతున్న శరీరాలతో కాదండోయ్, ప్రధానులతోనూ సాతాను క్రియలతోనూ అపవాది క్రియలతోనూ. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? అపవాది క్రియలు లయపరచుటకు మనుష్య కుమారుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. నీలో దేవుని ఆత్మ ఉంది గనక నువ్వు కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రత్యక్షమయ్యాడంటే ఈ లోకంలో పనిచేస్తున్న సాతాను క్రియలు నిర్మూలించుట కొరకు, అపవాది క్రియలు నిర్మూలించుట కొరకు, సాతాను కట్లను తెంపివేయుట కొరకు, బంధకములను ప్రజలను విడిపించుట కొరకు దేవుడు తన అభిషేకాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం పోరాడి ప్రార్థన. మీకు విరోధంగా చూడండి, పొద్దులేచి ప్రార్థించాలని పెద్ద నిద్ర వస్తూ ఉంటుంది కదా. నిన్న ప్రమాణాలు చేశారు లేదా దేవుని దగ్గర? వాళ్ళమ్మ తీర్మానాలు చేశారు, బాబా 3 గంటల తర్వాత మనం నిద్రపోని చేద్దయ్యా, 4 గంటల తర్వాత నేను ప్రార్థన చేస్తానయ్యా అని. మీరు ఎవరు అంతమంది ప్రార్థన చేసుకుని వెళ్ళారు? చాలామంది నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే అదొక ఆత్మ, ఘన నిద్ర ఆత్మ. ఏం చేయాలంటే నిద్ర ఆత్మ నన్ను వదిలేసి పో యేసు నామములో చెప్పండి వెళ్ళిపోద్ది. ఏదనుకొని ముసుకేసుకుంటే కూర్చుంటే ఇంకెప్పుడు 7 అయినా లేకపోద్దాం. మరి యేసు నామములో విడిచి వెళ్ళిపోనంటే ఆ వైరాగ్యం, ఆ పవర్ వాడాలి. అంటే అరిస్తే కాదు, అరిస్తే పోద్దని చెప్పట్లా, ఆ వైరాగ్యం మీలో రావాలి. ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, అట్లా ప్రార్థన చేయను. ప్రభువా నాకు దయచేయ్యా, అనారోగ్యంతో ఉన్నానయ్యా, ఆరోగ్యం అయ్యా, అది యాచన, అది విజ్ఞాపన. పోరాడి ప్రార్థిస్తున్నప్పుడు అట్లా కాదు, యేసు నామములో కమాండింగ్ అధికారముతో శత్రు బలమంతుడి మీద అధికారం ఇచ్చాడుగా, ఆ శత్రువుని నిర్మూలించినట్లుగా యేసు నామములో నిలబడి ప్రార్థించినప్పుడు అవి పటాపంచులు అయిపోతాయి. నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోద్ది, నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది.
మెడ నొప్పిని కలగజేస్తున్న ఆత్మ, బీపీ షుగర్ని కలగజేస్తున్న ఆత్మ యేసు నామములో పోబెట్టికి అనంటే వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోద్ది. నిజమే. మీరు ఎట చూస్తున్నారేంటి? పోట్లను పోయిద్దా అనుకున్నారు కదా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో చేసి చూడండి. క్రియ లేని జీవితం మృతమైనది. నీకు విశ్వాసం లేకపోతే క్రియ ఉండదు, క్రియ లేకపోతే అది ఎటు పోదు. నీ జీవితకాలం గోతులో పోయేంత వరకు ఆ షుగర్తో, బీపీతో, థైరాయిడ్తో, ఆ పనులు ఆటలతో, ఆస్తమాతో, ఆటలతోనే ఉండాలి. ఈ క్రానికల్ డిసీజ్ యేసు నామములో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోనుగాక. ఆ తీసుకొచ్చిన ఆత్మలు యేసు నామం నేను బంధిస్తున్నా. యేసు రక్తము చేత మీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. యేసు నామంలో వెళ్ళిపోవాలంతే. ఓకేనా? మీ గురించి, మీ కుటుంబంలో పిల్లలు అవిధేయత ఉన్నారా? యేసు నామన పిల్లలు అవిధేయులు అవుదురుగాక. ఆ పిల్లలు యేసు నామలో కంట్రోల్ అవుదురుగాక అని మీరు ప్రార్థన చేయండి. అచ్చలింగి ఆత్మ వెళ్ళిపోతే అంటే కంట్రోల్లోకి వచ్చేస్తారు. నేను చాలా సాక్ష్యాలు చెప్పగలను. అట్లా ఒక్కొక్క దాని గురించి మనం ప్రార్థించాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం, పోరాడి ప్రార్థించబోతున్నాం. పెనుగులాడి యేసయ్యా నువ్వు తీసే, యేసయ్యా వెళ్ళిపోమనయ్యా అంటే అయిపోవు. అధికారం మీకు ఇచ్చాను. శత్రు బలమంతటి మీద అధికారం నేను మీకు ఇచ్చాను. నా దగ్గర లేదు, అన్నీ మీకు ఇచ్చేసా. మీరు భూలోకంలో ఏది బంధిస్తారో పరలోకం నాది కాబట్టి నేను బంధిస్తా. మీరు భూలోకంలో ఏ కట్లు ఇప్పుతారో పరలోకం నాది కనుక నేను కట్లు ఇస్తాం. మనం పరలోకం కట్లు ఇప్పలేము. భూలోకం మనం కట్లు ఇప్పగలుగుతాం. భూలోకంలో మనం వాటిని బంధించగలుగుతాం. ఈ భూమి, ఈ విశ్వం మనకు సొంతమైనది. అందుకే చూడండి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఏమైపోయినాయి? దేవుడు ఆపాడా? ఆయన ప్రార్థన శాసించింది. ఏలియా ప్రార్థించాడు. ఆయన అన్నాడు, నేను ప్రార్థిస్తేనే తప్ప అన్నాడు లేదా? ఈ వర్షం రాదు అన్నాడు. దేవుడు అంటే ఈ విశ్వాన్ని శాసించడానికి ఈ విశ్వమును దేవుడు తయారు చేసి మన చేతుల్లో పెట్టాడు. మనం శాసించకపోతే అపవాది శాసిస్తాడు. ఇప్పటి నుంచి మనం ప్రార్థించబోతే యేసు నామమున ఆ ఇంట్లో ఐశ్వర్యం వచ్చునుగాక. యేసు నామం దరిద్రం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవునుగాక. మీరు చెప్పండి, వెళ్ళిపోదు యేసు నామములో. వ్యాపారం యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. నా వ్యాపారం వైపు ప్రజలు ఆకర్షించబడుదురుగాక. యేసు నామములో సంపన్నులుగా మారుదుముగాక. మీరు చెప్పండి, దేవుడు చేస్తాడు. నోటితో చెప్పాలి. జీవ మరణములు నాలుక. మీ నాలుకలోనుంది పవరు. మీరు ఎట్ట అయిపోయాను ఎప్పటికీ ఎట్టాగే ఉంటావు. లేదు నేను లెగుస్తా, లేదు నేను నిలబడతా. యేసు నామములో ఆశీర్వాదం ఉంది. యేసు నామములో నాకు ఆశీర్వాదం వచ్చునుగాక. యేసు నామములో ఆశీర్వాదం అడ్డుపడుతున్న ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోవునుగాక. దేవుని ఆత్మ మేము మనస్సును ప్రేరేపించిన కొలది సాతాన్ని బంధించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇప్పుడే మీరు భూలోకంలో ఏది బంధిస్తారో పరలోకంలో బంధించునుగాక. బైబిల్ అదే చెప్తుంది. అపవాదిని ఎదిరించండి, దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుని మాటకు విధేయులై మీరు విధేయత చూపించకుండా ప్రార్థన చేస్తే పోదు. మీరు ఎదిరించమన్నప్పుడు ఎదిరించే ప్రార్థించాలి. విజ్ఞాపన చేసి బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేసి కన్నీళ్లతో ప్రార్థించాలి. ప్రార్థన అనగా మనం అధికారముతో అడగడం. ప్రభు నాకు ఇది కావాలి అడగవచ్చు, తప్పేం లేదు. యాచన చేస్తున్నప్పుడు అట్లా కాదు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు అట్లా కాదు. దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉంటాం. యాచనలో విజ్ఞాపన చెప్పిందే చెప్పి గోజాడి అడుగుతూ ఉంటాం. ప్రార్థన వచ్చినప్పటికీ మనం అధికారంతో అడుగుతూ ఉంటాం. పోరాడి ప్రార్థించినప్పుడు శత్రు మీద పోరాటాన్ని కొనసాగిస్తాము. మన శత్రు మీద పోరాడుతున్నప్పుడు మన దళ నాయకుడైన దేవుడు తన శిష్యులను, తన యొక్క దూతలను పంపించి మన పక్షంగా యుద్ధాన్ని చేసి జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం చేసే పని మనం చేస్తే దేవుని పని చేస్తాడు. ఇప్పుడంతా లేచి నిలబడదాం. పోరాడి ప్రార్థించబోతున్నాం. అందరు లేచి నిలబడాలి. సౌండ్ సాఫ్ట్. అందరు లేచి నిలబడాలి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ అన్ని కింద పెట్టేసేయండి. త్వరగా లేచి నిలబడాలి. ఇప్పుడు యుద్ధ ప్రార్థన చేయబోతున్నా. నీకు విరోధంగా కొంతమందికి కోపం ఉంటుంది, చూసారా? చాలామంది నాతో చెప్తుంటారు, నేను చాలా మంచిదాన్ని అన్న, కోపం ఒకటే నన్ను చంపేస్తాను కదా. మా ఆయన చాలా మంచోడు, ఆ కోపమే ముక్కు మీదే ఉంటుంది అంటారు. ముక్కు మీద ఉండదు, నెత్తి మీద ఉండదు. ప్రార్థన చేస్తే ఇప్పుడు నీ ఒంట్లో కనబడకుండా పారిపోద్ది అంతే. యేసు నామంలో ప్రార్థన చేయాలి. పోరాడి ఆ కోపాన్ని యేసు నామం నేను గద్దిస్తున్నా, ఆ శరీరం విడిచి వెళ్ళిపోను గాక. కొంతమంది ఆడవాళ్ళు అలిగితే 3 రోజులు మాట్లాడరు. ఇంటిలో వంటే ఉండదు. ఇక
అదొక సైతానండి, అలగకూడదు. బైబిల్ చెప్తుంది కోపపడితే సూర్యుడు అస్తమించేలోపు వెళ్ళిపోవాలంట. ఒకవేళ సాయంకాలం కోపం వచ్చిందనుకోండి, నువ్వు పడక మీద వెళ్ళేలోపు వెళ్ళిపోవాలండి. ఇది ధర్మం, ఇది వాక్యం చెప్తున్న ధర్మశాస్త్రం. వాక్యానుసారంగా నడవాలి. 3 రోజులు అలిగి కూర్చున్నారంటే అది సైతాన్. ఆ స్వభావం వల్ల నుంచి వెళ్ళిపోవాలి యేసు నామంలో. బైబిల్ చెప్పిన ప్రకారం చేయాలి మనం. కనుక అప్పుడు అడగండి, ప్రభు అలుగుడు ఆత్మ నా నుంచి వెళ్ళిపోవాలి. యేసు నామను భర్తకి అవిధేయతగా ఉన్న ఆత్మ వెళ్ళిపోవాలి. నా భార్యను ప్రేమించలేని స్వభావాన్ని విడిచి వెళ్ళిపోవాలి. యేసు నామం, యేసు రక్తం, ఈ 2 మీరు వాడుతుండగా అయ్యే ఆయుధాలు మీరు నాలుకతో చెప్పుతుండగా పరలోకం ఆ పనిని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ప్రార్థన చేస్తారా? ఆర్ యు రెడీ? సిద్ధమేనా? ప్రార్థన చేద్దాం.